ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం. అస్మద్గురుభ్యో నమః. మనందరి ఒక హీలర్గా కానీ ఒక మనిషిగా కానీ కనీసం ఎలా ఉన్నా సరే మనం మొదటి క్లాసులో చెప్పుకున్నది ఏంటంటే త్రికరణ శుద్ధి మనకు ఉండాలి అని. శుద్ధి అంటే అర్థం ఏంటి? అక్కడ అందరూ శుభ్రం అనుకుంటాం, శుభ్రం కూడా కరెక్టే, కానీ శుద్ధి అంటే అక్కడ మంచిగా అన్న అదొకటి, అన్ని అలైన్మెంట్ కలిగి ఉండాలని చెప్పుకున్నాం కదా, అదనమాట అక్కడ శుద్ధి అంటే అర్థం. అవి ఉండాల్సిన తీరుగా ఉండటం, అవి ఉండవలసిన దగ్గర ఉండటం. సో ఆ ప్రకారంగానే చాలామంది మన యాక్షన్స్లో అంటే చేతల్లో చాలా మటుకు మనం శుభ్రంగా ఉండేది కనపడుతుంటాం. పిల్లలు కొంచెం వినండి ఒకసారి. కానీ అంతకంటే ముఖ్యంగా ఉండాల్సింది మన థాట్లో ఉండాలి. మాస్టర్ గారిది పవర్ ఆఫ్ థాట్ అని ఒక లెక్చర్ ఉంటుంది. పవర్ ఆఫ్ థాట్ అది వింటే బాగుంటుంది. మీ అందరూ కూడా, మనందరం కూడా వినాలి. మనం 10 సార్లు వినాలి, 10 సార్లు వినాలి, మీరు ఒక 2 సార్లు వినండి. సో ఒకసారి ఏమైందంటే, స్వామి యోగానంద అని పేరు వినుంటారు మీరు. ఆయనది ఒక పుస్తకం ఉన్నది, ఒక యోగి ఆత్మకథ అని. అది చూసుంటారా? ఆ పుస్తకాల పేర్లు కూడా తెలియదు మనకి. ఒకప్పుడు అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిన పుస్తకం అనమాట, హైయెస్ట్ సోల్డ్ ఇన్ ద వరల్డ్ అని. ఆయన గారు ఒక ట్రైనింగ్ పొందుతున్నారు, మీలాగానే ఇలాగే ఒక ట్రైనింగ్ పొందుతున్నారు. వాళ్ళ గురువు గారు చెప్తున్నారు. ఈ చెప్తున్న మధ్యలో అక్కడ ఈ ఫ్యాన్లు కానీ ఏం లేవు, ఆరు బయట చెట్ల కింద క్లాస్ జరుగుతోంది. నా సౌండ్ బాగానే ఉందా? ఎక్కువ ఉందండి ఏమన్నా? ఓకే. సో క్లాస్ జరుగుతోంది. ఈలోగా ఒక దోమ ఆయన చుట్టూతా గుండ్రగా తిరుగుతోంది, గుయ్యి గుయ్యి అని చెవు దగ్గరికి. అది ఇలా కూర్చుంటే తొడల మీద వచ్చి కుట్టబోతోంది. దాన్ని చూసి చేయి లేపి ఇలా చంపబోతూ సడన్గా ఏం గుర్తుకొచ్చిందంటే, ముందు రోజు క్లాసులో ఆయన అహింస చాలా ముఖ్యం, అహింసో పరమో ధర్మ అని చెప్పారు వాడు గురువు గారు. అలా చెప్పే వరకు వెంటనే దోమను చంపడం ఆపేశారు. అయిపోయింది. క్లాస్ అంతా అయిన తర్వాత గురువుగారు ఇటు తిరిగి పాఠం లేదో చెప్తున్నారు బోర్డు మీద. అది జరిగినప్పుడు ఆయన ఇటు తిరిగి తర్వాత, ఏమే యోగానంద, ఏమి దోమను చంపేశావుగా అంటాడు. లేదు గురుగారు, ఇక్కడే తిరుగుతోంది, ఇంకా నేను చంపలేదు నిజం అంటాడు. కానీ ఆయన ఏమంటాడు, నువ్వు చంపాలనుకున్నావు కదా, కానీ చంపలేదు, కాబట్టి నీలో కరెక్షన్ జరగాలి, నువ్వు చంపినట్టే లెక్క. పైన చిత్రగుప్తుడు చంపినట్టే రాసుకుంటాడు లెక్కలో. ఎందుకంటే ఆయనకి ఏం చేశారో చూసుకోడు. ఆయన చూసేది మన మెంటల్ థాట్ చూసుకుంటారు. అందుకనే డిస్పెన్సరీలో సేవ చేసుకుంటే మన కర్మ ఎందుకు తొలుగుతుంది అంటే, మనకు వచ్చే వ్యాధుల్లో కొన్ని మనం పుట్టిన తర్వాత తెచ్చుకునేవి, కొన్ని పుట్టతో పాటు వచ్చినవి, మన తల్లిదండ్రులకు వచ్చినవి. అవన్నీ ఎలా పోతాయి అంటే, సేవ చేసుకుంటే ఎలా పోతాయి అన్నారంటే, ఉదాహరణకి ఎవరికైనా కడుపు నొప్పి వాడు వచ్చాడు అనుకోండి, వాడి కేసు మనం రాస్తున్నప్పుడు ఆ కడుపు నొప్పి, వాడి యొక్క కడుపు నొప్పిని మనం రకరకాలుగా అడిగి తెలుసుకుంటాం. ఎన్ని రకాలు అడిగి తెలుసుకుంటాం? వాడితో ఏం చేస్తాం? అష్టాంగ యోగం చేస్తాం వాడితోని కదా. 8 రకాల క్వశ్చన్లు అడిగి ఎట్లుంది నొప్పి ఎట్లుందని అడిగితే, ఇందులో కూడా నిన్న కూడా ఒక ఆయన్ని నొప్పి ఎట్లుందని అడిగాను. చాలా ఎక్కువ ఉంది సార్ నొప్పి అన్నాడు. సరే చాలా ఎక్కువ ఉంది. దాని తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్, నేను నొప్పి ఎలా ఉందండి అని. మళ్ళీ కాసేపు పాజ్ ఇచ్చాడు ఆయన. బాగానే ఉంది సార్ అని పెట్టాడు మెసేజ్. మళ్ళీ అలా ఎన్నిసార్లు అడిగినా నొప్పి ఎలా ఉందంటే ఏంటంటే, మనం అడిగేది ఇక్కడ అది గుచ్చుకున్నట్టుగా ఉందా, లాగినట్టుగా ఉందా, పోట్లు పొడుస్తుందా, అది మనం అడుగుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఇన్ని అడిగినప్పుడు మనం మన మైండ్లో కూడా అలా గుచ్చుకోవడం లాంటి ఫీలింగ్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, అలాంటి మన ఫీలింగ్ పొందినప్పుడు పైన చిత్రగుప్తుడు గారు వీడి పంటి నొప్పి ఉండే కదా, ఖాతాలో క్లియర్ అయిపోయింది, కొట్టేస్తాడు. అలాగే ఒక కడుపు నొప్పి వచ్చాడు, గిలగిల కొట్టుకుంటున్నాడు, వాడికి ఏదో చేద్దామని మనం ప్రయత్నం చేయడంలో మనం కూడా కొంతవరకు మెంటల్గా కొంత ఫీల్ అవుతాం అనమాట. అంతే తప్ప అది తెచ్చుకోము. అలాంటివన్నీ కూడా మన సేవ చేసుకున్న ద్వారా పైన టిక్ అయిపోతాయి. ఎవరైతే సేవకి రారో ఫిజికల్గా సేవ చేసుకోరో చేతులతోని,
వాళ్ళందరూ కూడా చచ్చినట్టు ఇవన్నీ అనుభవించాల్సిందే. అంటే వాడికి నిజంగా కడుపు నొప్పి రావాల్సిందే, వాడు హాస్పిటల్ పోవాల్సిందే, ఇవన్నీ అవ్వాల్సిందే. అదే సేవ చేసుకునే వాడికి ఏమవుతుందంటే వాళ్ళందరి నొప్పులు కూడా మన నొప్పులు అనుకోవడం వల్ల మొత్తం పైన టిక్కులు కొట్టేసి మొత్తం క్లోజ్, వీడికి ఏ నొప్పులు రావు. అయితే ఎప్పుడు ఈ పని నేను చేస్తున్నాను అనుకున్న మాత్రం వాడి నొప్పులు అనుభవించాలి, వీడివి అనుభవించాలి. మళ్ళీ ఇది నేను చేస్తున్నాను అనుకుంటే వచ్చిన వాళ్ళని అనుభవించాలి, వీడియో కూడా అనుభవించాలి. అలా కాకుండా ఎవరో మనం మాస్టర్ గారి దయ వల్ల లేకపోతే గురువు గారి దయ వల్ల ఇంకెవరి దయ వల్ల మనం చేయగలుగుతాం, మనకి అవకాశం వచ్చింది అనుకుంటే చేసేవాడికి అది పోతుంది. అందుకనే పవర్ ఆఫ్ థాట్ అనేది అంత గొప్పది. అలాగే పవర్ ఆఫ్ గివింగ్ అని కూడా చెప్తారు. ఏ చిన్న సేవ మనం చేసినా సరే అది మనకి ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు దాని ఉపయోగం ఉంటుంది, వెనక్కి ఉంటుంది. ఇట్లాగే నాలంటే ఒక మహా పిసిని కొట్టు ఆయన ఒక ఉన్నాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఎక్కడికి వెళ్తారు సామాన్యంగా? చాలా పాపాలు చేసి నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళిన తర్వాత వాడికి వేయాల్సిన శిక్షను మొత్తం ఆ చిత్రగుప్తుడు చూశాడు కదా, చూస్తుంటే ఆయనకి ఏడుపు వస్తుంది. ఇన్ని శిక్షలు వేసి చస్తాడు సార్ వీడు, ఎట్లా తట్టుకుంటాడు సార్ అనిపించింది. ఆల్రెడీ చచ్చొచ్చాడు వాడు, కానీ ఆయన అట్లా అనుకున్నాడు పాపం. ఆయన ఎట్లా చస్తాడు సార్ వీడిని నేస్తే అని యమధర్మరాజు గారికి వెళ్ళి ప్రత్యేకంగా యమధర్మరాజు గారు, సార్ ఒకడు వచ్చాడు సార్, అసలు మహా వెరైటీ పేషెంట్ వీడు, అసలు వీడు ఇన్ని పాపాలు చేశాడు. అంటే ఇన్ని పాపాలు చేసినా కొంతమంది కొన్ని పుణ్యాలు చేస్తారు. ఉదాహరణకి ఎక్కడో 1 కేజీ పుణ్యం చేశాడు, ఒక 10 పాపాలు 100 గ్రాములు చేశాడు, ఆ 2 చలిచలు అయిపోతాయి. అట్లాంటి లెక్కలు తీయంగా కొన్ని మిగులుతాయి కొంతమందికి. వీడికి అట్లా కాదు, అసలు ఒక పుణ్యం లిస్టులో ఏమీ లేవు. ఏ సైడ్ కాలంలో బి సైడ్ కాలంలో మొత్తం ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా అనుభవిస్తాడు, చస్తాడు బాబు, ఎట్లా బాధపడుతుంటే యమధర్మరాజు ఏం చేస్తాడంటే ఒక ఐడియా చెప్తాడు. ఓ పని చేద్దాంరా, బాధేస్తుంది నాకు కూడా, వీడికి అసలు మన నరకంలో కూడా లేవు ఇన్ని శిక్షలు, మళ్ళీ కొత్త శిక్షలు తయారు చేయాలి వీడి కోసం, అవన్నీ ప్రాబ్లం, ప్లేస్ ప్రాబ్లం ఉంది అంత, అసలు అవన్నీ కష్టమే. వీడు పని చేద్దాం బాబు, నువ్వు ఒక్కసారి, నీకు 3 రోజులు టైం ఇస్తా, ఒక్కసారి గుర్తెచ్చుకో, ఏదన్నా పుణ్యం చేస్తుంటే చెప్పమంటాడు. చాలాసేపు ఆలోచిస్తాడు. సరే సార్ ఆలోచిస్తాను, మరి నేనైతే ఏం చేయలే కానీ మరి మీరు చెప్తారుగా చూస్తానంటాడు. అంటే అని ఆలోచిస్తే ఒకటి గుర్తుకొస్తుంది. ఏంటంటే అది ఒకరోజు వీడు భోజనం చేస్తుంటాడు, కింద కూర్చొని చేస్తుంటే ఒక చీమ వీడి పళ్ళెల్లోకి వస్తుందన్నమాట. పళ్ళెల్లోకి వస్తుంటే చీమ దాన్ని ఇట్లా అన్నాడు, ఎందుకంటే మరి వాడి ఫుడ్ని తినేస్తుంది కదా అని, పిసిని కొట్టు కదా అనే లోపల అదే టైంలో ఆ చీమను తినడానికి ఒక బల్లి వస్తుంది నేల మీద. అంటే అక్కడెక్కడ ప్రయాణం అయింది, వీడు చేయగలిగించగానే ఆ బల్లి రావడం మానేసింది. ఎందుకంటే చేయగలిగిస్తే దానికి అనుకుంది అది పాపం. ఇప్పుడు ఇక్కడ ఎవడరా అనగానే అందరూ కొంత దొంగలు భుజాలు తినకుంటారు, అట్లా కొంతమంది నీగా సార్ అని ముందే అంటారు. వాడు నేనేమంటారు బాబు నిన్ను. అట్లాగే వాడే ఆ బల్లి వెళ్ళిపోయింది వెనక్కి. సార్ నేను ఆ పురుగుని రక్షించినట్టుగా చెప్పండి, లేదా బలి తినేది కదా అని అంటాడు. అవునయ్యా, నువ్వు పుణ్యం చేసినట్టే, నువ్వు పుణ్యం చేసావు కాబట్టి ఇంకా నీకు అసలు బైపాస్ చేసి ఏ నరకంలో ఏ శిక్షలు లేకుండా నా దగ్గర ఒక రూల్ ఉంది, నీవు ఆ రూల్ ప్రకారం నేను స్వర్గానికి పంపించేస్తున్నా. కాకపోతే నీకేం చేస్తానంటే స్వర్గానికి ఒక నిచ్చెన, ఒక తాడు వేస్తాను. ఎంత సన్నగా ఉంటుందండి ఆ తాడు, సాలెపురుగులు కనుక గూడు కడతా చూసారా, అంత సన్నటి తాడు ఒకటి ఉంటుంది. కాదు నీకేం కాదు, పట్టుకొని వెళ్ళు పైకి, పడవు ఏం కాదు, వెళ్ళిపో అంటాడు. ఓకే సార్ అంటాడు. అనేసి పట్టుకుంటే అది ఎతికితే దొరుకుతుంది, ఇలా ఎతికి పట్టుకుంటాడు. పట్టుకొని ఎక్కుతాడు, బాగానే ఎక్కేస్తుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఈలోగా దాదాపు స్వర్గం దాకా చేరబోతున్న టైంలో అసలు కింద చూస్తాడు ఎంత వచ్చానని. చూస్తే అదే తాడు పట్టుకొని నరకంలో ఉన్న మీద అందరూ ఎక్కేస్తుంటారు. అమ్మ నాకేసిన తాడు మీరు ఎక్కుతారా అని అక్కడ ఆగి కిందకి రానే, కింద కాళ్ళ దగ్గర రాగానే కాళ్ళతో ఒక తందంటాడు వాడిని. వాడు రావద్దు కదా మరి, నాదానికి వేసాన్ని. ఆ దెబ్బకి మొత్తం పుట్టుకుందే కింద పడతాడు. ఈ కథ నుంచి మనకి ఏం చెప్పేది, ఇదంతా సత్యసాయిబాబు గారు చెప్పిన కథ, క్రియేటెడ్ బై మీ కాదు. స్వామి ఏం చెప్పారంటే ఈ కథలో, నువ్వు ఎంత చిన్న పుణ్యం చేసుకున్నా సరే ఇన్ని పాపాలు కూడా తొలగి ఒక అవకాశం లభించింది నీకు. ఇప్పటికైనా మనలో ఏం రియలైజేషన్ రావాలి, అరే చూడరా ఇంత, అదే నీ జీవితం అంతా పుణ్యాలు చేస్తే ఇంకెంత బాగుండేది. ఒక్క చిన్న పుణ్యం, అది కూడా పొరపాటున జరిగింది, పుణ్యం కాదు పాడు కాదు, నేనే దాని పేరు పెట్టే పుణ్యం అని, అయినా కూడా నాకు ఇంత మంచి స్వర్గారోహణ లభించింది అనుకొని, చూసావా నేను చేసిన ఈ చిన్న పుణ్యానికి నాతో పాటుగా ఇంతమందికి కూడా లాభం జరిగింది. ఇక్కడ చూడండి ఎన్నున్నాయి పాయింట్లు. మనం చేసిన చిన్న పని వల్ల మనకే కాదు చుట్టుపక్కల వాళ్ళకు కూడా, ఫ్యామిలీకి కూడా లాభం జరుగుతుంది, మన పక్కింటి వాళ్ళకి లాభం జరుగుతుంది. సో ఇంత అనుకోకుండా ఇప్పటికీ రిలేషన్ లేదు వాళ్ళలో, లేక ఏం చేశాడు, కింద ఉన్న తంత ఏమయ్యాడు, మళ్ళీ కింద పడ్డాడు. అప్పుడు అన్నాడు, ఇక అంతకుముందు కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా ఇప్పుడు నీకు రానాయన, ఇంతమంది స్వర్గం పోయి కూడా ఆపేసావు నువ్వు పట్టని వాడికి శిక్షలు వేశారు. ఇట్లా ఉంటుంది పవర్ ఆఫ్ గివింగ్. మనం ఎవరికన్నా ఏదన్నా చేసినప్పుడు, సేవ కానీ ఏది చేసినా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఏం చేసినా సరే దాని యొక్క రిటర్న్స్ ఇంత బాగా వస్తాయి మనకి.
నిద్రమత్తు వదిలితే మనం సబ్జెక్టుకి వెళ్ళిపోదాం. అది ఇవన్నీ సరదాగా ఉన్నా కూడా చాలా ముఖ్యమైనటువంటి మనం నిజ జీవితంలో ఒక ఆచరణలో తెచ్చుకోవాల్సిన పాయింట్స్. ఈ 3 పాయింట్లు మాట్లాడుకున్నాం. అలాగే సార్ మొత్తం పోయింది, త్రికరణ శుద్ధి అంటే చెప్పాం. అలాగే మాట్లాడినప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే కూడా మన మాట చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడు కూడా మన మాట ద్వారా ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని నొప్పించకుండా ఉండాలి. ఇంకొకటి చెప్పారు, ఒక హీలర్ అవ్వాలంటే, హీలర్ అంటే వాడేదో పెద్ద పోస్ట్ కాదు, అదొక క్వాలిటీ, అదొక గుణం, మనకు ఒక క్వాలిటీ అనమాట. అది హీలర్ అంటే మీనింగ్ ఇక్కడ వ్యాధి తగ్గించేవాడనే కాదు, కేషీట్ రైడర్ కావచ్చు, డిస్పెన్సరీలో మందులు పొట్లంగా డ్రైవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక ఇంకొకళ్ళ బాగు కోరుకునేవాడు ఎవడైనా సరే వాళ్ళ మాట చాలా అంటే శ్రావ్యంగా ఉండటం కాదు, ఇక్కడ ఎదుటివాడికి ఆనందాన్ని కలిగించే విధంగా ఉండటం చాలా అవసరం. అటువంటి మాట మనం ఒకవేళ పొరపాటు మనకు లేకపోయినా నేర్చుకొని అలాంటి మాటలు మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఓకే, ఇవన్నీ చెప్పుకున్నాం. యోగాసనాల గురించి కూడా చెప్పలేదు కానీ చెప్తాను మళ్ళీ కొంత తర్వాత. కలర్ థెరపీ చెప్పినట్టే రేడియానిక్స్ అండ్ వైబ్రానిక్స్. ఇది ఒక రేడియానిక్స్ అనేటువంటి ఒక వైద్య విధానం ఒకటి ఉన్నది. ఈ వైద్య విధానం సత్యసాయి బాబా వారు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. బేసిక్గా అది నాకు 1999 సంవత్సరంలో నా అదృష్టం కొద్దీ నాకు అవకాశం లభించింది ఈ వైబ్రానిక్స్ అనేటువంటి మిషన్ స్వామివారి దగ్గర నుంచి తీసుకోగలగటం. అయితే ఆ సమయంలో ఇండియాలో ఈ వైద్యం ఈ వైబ్రానిక్స్తో చేసేవాళ్ళు ఒక 7 మందో 10 మందో ఉన్నారు అంతే. అందులో నాకు కూడా అవకాశం లభించింది ఆ రోజుల్లో. అయితే ఇది మాస్టర్ సాయిబాబా గారు ఏం చెప్పారు చూడండి, ఇట్ ఈస్ వైజర్ టు ప్రివెంట్ డిసీజ్ దాన్ రన్ ఆఫ్టర్ రెమెడీస్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆర్ గ్రోన్ బియాండ్ కంట్రోల్. ఇదంటే అర్థమైంది కదా. ఇక్కడ టెస్లా అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు ఆయన? ఏంటి? ఆయనే నికోలస్ టెస్లా. ఇఫ్ యూ విష్ టు అండర్స్టాండ్ ద యూనివర్స్ థింక్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్ అని చెప్పాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. సాయిరామ్ హీలింగ్ వైబ్రేషన్ మెడిసిన్ ఫర్ ఫ్యూచర్ అనమాట ఆయన చెప్పారు అది. ఓకే, ఇందులో ఈ కనపడే అన్ని రకాల వ్యాధులన్నిటిని కూడా తగ్గించేయచ్చు. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నట్టు ఎన్ని రకాల వ్యాధులైనా సరే తగ్గించవచ్చు. ప్లస్ దీనికి ఇది ఒక చిన్న ఇందులో చాలా కేస్ షీట్స్ కూడా ఉన్నాయి అవైలబుల్. అంటే ఆల్రెడీ తగ్గిన కేసెస్ కూడా కొన్ని వేల కేసెస్ మీరు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. ఇది ప్లే చేయాలనుకుంటున్నా, ప్లే చేయి, సౌండ్ కూడా రావాలి. Vibronics is an alternative system of healing which works at curing diseases by acting on the subtle body. In this method of healing, no physical or chemical substance is administered to the patient. Instead, vibrations in the form of high-frequency electrodynamic waves are given in a solid or liquid medium like sugar pills or water to balance the chakras and meridians. How does Vibronics work? Everything in creation is an energy form. You and me, the trees and the rivers, the birds and the animals. Everything is energy. Matter and energy are interchangeable, and as everything is a form of energy, the molecular structure of every little thing is in constant motion. When something interferes with the harmony and the rhythm of the vibratory rates, it resounds somewhere in the system, and this disharmony manifests itself as a disease in the body. Vibronics recognizes that each person is a unique combination of energies, consisting of various subtle components. It cures in a holistic way because it acts on all the bodies, physical, emotional and mental and spiritual, through a process of balancing the energies and clearing the blockages. In Vibronics, appropriate healthy vibrations are administered to the patient to bring about healing. And as Vibronics recognizes that everything is a form of energy, it can be used to treat
not only humans, but animals and plants too, based on the same principle. With Sai Baba's tremendous grace, all diseases, including those unknown to mankind today, can be cured by this method of healing. Yeah. ఇది మీ కొత్త గొప్ప అర్థం ఏంటుంది అది. దాంట్లో ఏంటంటే వైబ్రేషన్స్ ద్వారా చేస్తారు. ఆ మిషన్ నా దగ్గర ఉంది, ఇప్పుడు చూపిస్తాను. ఇది ఆ మిషన్ అన్నమాట. ఇందులోపల అంటే ఇక్కడ శాంపుల్ పెడతారు. దీనిలో 2 రకాలుగా వైద్యం చేయొచ్చు. ఒకటి, మన ప్రతిదానికి కూడా కలర్ కానివ్వండి, మాట కానివ్వండి, రంగు, శబ్దం ఆల్రెడీ వైబ్రేషన్ అని తెలుసు. ప్రతిదీ సృష్టి అంతా కూడా వైబ్రేషన్సే, నాదము. అందుకని ఏమంటారంటే మనకి మామూలుగా చెప్తూ శంకరుడు డమరకుడి నుంచి మొత్తం సృష్టి వచ్చింది అంటారు. అంటే అర్థం ఏమిటి మీనింగ్ అక్కడ? ఆ వైబ్రేషన్ నుంచి సృష్టి వచ్చిందని చెప్పడం అన్నమాట. డమరకం అంటే వైబ్రేషన్. సో వైబ్రేషన్ లేనిది ఏది లేదు. ఓకే, సో ఆ వైబ్రేషన్స్ ప్రాపర్గా ఉన్నప్పుడు అది ఆరోగ్యము, తేడా చేస్తే అనారోగ్యం. సో ఇందులో ఏం చేస్తారంటే, ఒకటి శాంపిల్ 2 రకాలుగా మందులు చేయొచ్చు అనమాట. పేషెంట్ యొక్క డిఎన్ఏ అంటే ఏదన్నా వాళ్ళ వెంట్రుకలు కానీ, వాళ్ళ బ్లడ్ కానీ, స్పిట్ కానీ, చీము కానీ ఏదన్నా ఒకటి తీసుకొని దాన్ని ఇందులో పెడతారు. ఇందులోపల రెమెడీ, ఇందులో ఏం చేస్తారంటే వాటర్ కానీ, లేకపోతే షుగర్ ఆఫ్ మిల్క్ అంటే హోమియోపతి ప్లాసిబో పిల్స్ ఉంటాయి కదా, ఎంటీ పిల్స్, అవి కానీ ఏవో ఒకటి ఇందులో పెట్టిన తర్వాత దీన్ని పొటెంటైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ డైల్ ఉంటుంది, ఎంత పొటెంటైజ్ చేయాలి మనం పొటెంటైజ్ చేయొచ్చు. చేసి దాన్ని కనుక ఒక 10 minutes అలా వదిలేస్తే దానికి ఆ వైబ్రేషన్స్ అందుకుంటాయి. ఎంత మనం పొటెంటైజ్ చేసాం ఈ అంటే నోసోడ్ లాగా అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే అలా వాళ్ళకి తయారై వాళ్ళ కోసంగానే ఆ మందు పనిచేస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి తేడాలు ఏమున్నాయో వాటి కోసమే పనిచేస్తుంటాయి. అందుకని సామాన్యంగా క్యాన్సర్స్, చాలా పెద్ద పెద్ద మొండి రోగాలు ఇలాంటి వాటిలో చాలా వాడతారు ఈ దీన్ని. ఇదే కాకుండా ఓకే, ఇది కాకుండా ఉదాహరణకు వచ్చిన ఫోటో చూపిస్తాను. ఇందులో కనపడుతున్న షేప్స్ ఉన్నాయి చూసారా? ఈ షేప్స్ లాగా కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒక 600-700 కార్డ్స్ ఇస్తారు మనకి. ఆ కార్డ్స్ని దాంట్లో పెట్టి మిషన్లో వెనక ఒక స్లాట్ ఉంటుంది. ఇక్కడ ఈ స్లాట్లో ఆ కార్డు పెట్టి కూడా సేమ్ మనం చేయొచ్చు. అలా రకరకాల వ్యాధులకి, అంటే అసలు ఇది అదేనేం లేదు, ఇందులో లిస్ట్ అవుట్ కానటువంటి వ్యాధులు దేనికైనా కూడా మనం వాళ్ళ డిఎన్ఏ నుంచి కూడా చేయొచ్చు మందులు. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, మాస్టర్ గారు ఎప్పుడు కూడా మనకి ఆల్టర్నేటివ్ థెరపీస్ తీసుకొని ఒక ఇంటిగ్రల్ అప్రోచ్ ఉండాలని చెప్పారు. అంటే 1 roof కింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఒకటే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడు. ఉదాహరణకు ఒక అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడు గుండెకి ఒకడు, చర్మానికి ఒకళ్ళు, లంగ్స్కి ఒకళ్ళు కాకుండా వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు ఒక రూఫ్ కింద కూర్చుంటే, అప్పుడు ఉదాహరణకు ఒక పేషెంట్ వచ్చాడు, ఆవిడకి పీసీఓడి అన్నారు. అంటే అలోపతి డాక్టర్ గారు చూసి ఫస్ట్ ఏమంటారంటే ఈవిడికి యూట్రస్ తీసేసేయాలి, లేకపోతే ఓవరీస్ తీసేయాలి అనొచ్చు. అన్నప్పుడు అనక ముందు ఏం చేయాలి? ఈ డాక్టర్లు కూర్చోవాలి ఒక దగ్గర. ఏమిటి మీ సిస్టంలో ఏమైనా దీనికి ఉందా, మీ సిస్టంలో ఏమైనా ఉందా అంటే అవునండి మా సిస్టంలో ఉందని డిసైడ్ చేసుకున్న తర్వాత ఓకే అయితే ముందు ఈ సిస్టమ్ వాడదాం అని అలా వెళ్తే మనకి మంచిది. అందుకోసం ఈ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ అలా జరగకుండా ప్రస్తుతం ఏమవుతుందంటే ఎవరి సిస్టమ్ వాడిదే అయిపోయింది అనమాట. వీడి హోమియోపతి వాడని ఇదే మంచిది, మిగతా మంచిది కాదంటాడు. మిగతా వాడు అసలు ఇంకేమీ లేవు ప్రపంచంలో, ఇది ఒకటి తప్ప ఇంకోటి ఏం లేవు అంటారు. ఇలా మనం అనవసరంగా ఇట్లాంటి వాటి వల్ల అవుతుంది. అందుకని మన డిస్పెన్సరీస్లో ఎలా ఉండాలంటే ఇలాంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ చాలా ఉన్నాయి. మనం చాలా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అటువంటి థెరపీస్ అన్ని మన డిస్పెన్సరీలో ఉంటే కనుక హోమియోపతితో పాటు వీటిని కూడా చేస్తే ఆ పేషెంట్కి తప్పకుండా ఏదో దానివల్ల ఏదో రకంగా వాళ్ళకి నివారణ చేకూరుతుంది. ఇది ముఖ్యం. సిస్టమ్ పెట్టి ఇది ఓకే. ఇంకొక థెరపీ ఉంది, ఇది సాయి సంజీవిని హీలింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇది ఇంకొక థెరపీ. ఇది కూడా సత్సాయిబాబా వారి యొక్క బ్లెస్సింగ్స్తో వచ్చినటువంటి సిస్టమే. అయితే ఇక్కడ చాలా ముఖ్యం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఏ హీలింగ్ సిస్టమ్ అయినా సరే, అది హోమియోపతి కావచ్చు, ముఖ్యంగా ఇలాంటి వాటిలో ఏమీ మీకు ఒక బేస్ కనపడదు. ఇలాంటి వాటికి కావాల్సింది ఏంటంటే ముందు హీలర్కి
పూర్తిగా హీలింగ్ ప్రాసెస్ మీద ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఎంత కాన్ఫిడెన్స్ అంటే నేను ఎదురుకు చూస్తుంటే నాకు ఇది కనపడ్డంత కాన్ఫిడెన్స్ నాకు ఆ ప్రాసెస్ మీద ఉంటే కనుక అలాంటి వాడికి ఆ ప్రొసీజర్ ఉపయోగపడుతుంది. కానీ ప్రొసీజర్ మీద కాన్ఫిడెన్స్ ఉన్న వాడికి కనుక ఆ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే హీలింగ్ ప్రాసెస్ మీద వాడి వల్ల ఏ రోగం తగ్గదు. అది ముఖ్యం. చాలా మంది నాకు ఈ ప్రొసీజర్ చెప్పండి సార్, కొంచెం నేర్పండి సార్, ఈ ప్రొసీజర్ చేస్తాను, వాళ్ళ వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు ఉండదంటే అసలు హీలింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలియపోతే ఉండదు. అసలు హీలర్కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, హీలర్కు ఉన్న గుణాలు ఏంటి, అవి ముందు మనం అవి ఆపాదించుకోవాలి, మనం తెచ్చుకోవాలి. అవి అప్పుడే ఉపయోగపడతాయి. ఇందులో కూడా ఇందా నేను చూపించా కదా, ఇలాంటి వైబ్రేషన్స్, దీని ద్వారా వైబ్రేషన్స్ చేసి ఇలాంటివి కార్డ్స్ ఉంటాయి, విడివిడిగా కార్డ్స్ ఇస్తారు మనకి. ఇవన్నీ కార్డ్స్. ఈ కార్డ్స్తోని మనం శాంపిల్ని తీసుకొని, అంటే షుగర్ ఆఫ్ మిల్క్ కానీ వాటర్ కానీ దీంట్లో ప్లేస్ చేసి మనకు తెలిసినటువంటి గురువు మంత్రం ఏదో చదువుకుంటూ చేసిన తర్వాత దీని నుంచి ఆ వైబ్రేషన్ దానికి అందుతుంది. ఆ వైబ్రేషన్తో ఆ పిల్స్ ఇచ్చినప్పుడు చాలా వ్యాధులు తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. దీంట్లో ఏమేమి వ్యాధులు తగ్గుతాయంటే ఇది లిస్ట్. ఇప్పుడు 80 అయినా ఇక్కడికి, ఇంక్లూడింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్, అట్లా మాట్లాడేవాడు కూడా తగ్గుతాయి. దానికి మందు ఉందట. ఎసిడిటీ, ఎడిక్షన్స్, ఇవన్నీ, అహింస, నాన్ వైలెన్స్, ఎయిడ్స్, ఎలర్జీస్, చాలా వాటన్నిటికీ దీంట్లో మనం వేరే థెరపీ చేసుకుంటూ సపోర్టివ్గా ఈ సిస్టమ్స్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా దాంట్లో తగ్గేటువంటి వ్యాధులే. 264 లిస్ట్ ఇచ్చారు దానిలో. ఇంకా కొత్తగా కూడా యాడ్ అవుతూనే ఉన్నాయన్నమాట లేటెస్ట్గా. ఇది 2 సిస్టమ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 2 ఆల్టర్నేటివ్ థెరపీస్ మీకు చెప్పాను. ఇప్పుడు మనం హోమియోపతిలో కొంచెం వద్దాం. అందరం కూడా హోమియోపతి అంటే లా ఆఫ్ సిమిలర్స్ అని, లైక్ క్యూర్స్ లైక్ అని తెలుసు. ఇంకొకటి ఈ లిస్ట్లో నేను అప్పుడు రాసిన లిస్ట్లో ఐసోపతి అని ఇంకోటి ఉంది. ఐసోపతి. నిద్ర వస్తుందా? నిద్ర వస్తే టాఫీలు పెట్టాము అక్కడ. టాఫీలు తెచ్చుకొని తినండి. టాఫీ నోట్లో వేసుకొని చప్పరిస్తే నిద్రపోతుంది. ఓకే. సో ఐసోపతి, హోమియోపతి అని 2 ఉంటాయి. హోమియోపతి అంటే లా ఆఫ్ సిమిలర్స్ అంటారు. ఐసోపతి అంటే లా ఆఫ్ సేమ్ అనుకోవచ్చు. ఇప్పుడు సేమ్ కి సిమిలర్ కి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలుగుతారు ఎవరన్నా? నాకు ఇది అర్థమైందన్న వాళ్ళు ఎవరన్నా పిల్లలు? లేదు చెప్పు ఒకటి చెప్పు. చాలా మటుకు మనం తప్పుగా మాట్లాడుతుంటాం. ఉదాహరణకి ఈ ఫోన్ నా దగ్గర ఉంది, మీ దగ్గర కూడా ఇలాంటి ఫోన్ ఏమంటే ఏమంటారు? నాది కూడా సేమ్ ఫోన్ అంటాం. మనం మామూలుగా వాడేస్తుంటాం. అలా చాలా తప్పులు మాట్లాడుతుంటాం. మన జీవితంలో తప్పులు కూడా చేస్తూనే ఉంటాం. నాది సేమ్ ఫోన్, అబ్బా నాది సేమ్ ఫోన్ అంటే సేమ్ ఫోన్, ఒకటే ఫోను, ఇద్దరికి ఎలా అవుతుంది? ఎవరి ఫోన్ వాడిదే. కానీ అలాంటిదే అని చెప్పడానికి బదులు నా ఫోన్ కూడా సిమిలర్ అని చెప్పకుండా నాది సేమ్ అని అలా మాట్లాడుతుంటాం. బస్ ఎక్కుతాం, 29 రాత్రి ట్రైన్ ఎక్కుతాం, విజయవాడ వస్తుంది, మనం ఏమంటాం? విజయవాడ వచ్చిందా అంటాం. విజయవాడ ఎక్కడ వస్తుంది? మనం విజయవాడ వచ్చాం కదా. కానీ మనం సామాన్యంగా ఇలాంటి తప్పులు చాలా చేస్తుంటాం. అంటే ఎప్పుడు కూడా మన వైపు నుంచి తప్పు కనపడకుండా అన్ని ఎదుటి వైపు నుంచే తప్పుల్లాగా అనిపిస్తుంటాయి. విజయవాడ వచ్చిందా, హైదరాబాద్ వచ్చిందా అని మనం వచ్చాం. హైదరాబాద్ వచ్చామా, విజయవాడ వచ్చామా అని అనం కదా సామాన్యంగానం. అదే అన్నమాట. అలాంటివే మన అంటే ఎందుకనమని తెలుసా? అందరూ అట్లా అనరు. కొంతమంది యోగ జీవనంలో ఉన్నవాళ్ళు, అంటే ఎప్పుడు ఒక సమదృష్టి కలిగిన వాళ్ళు అలా మాట్లాడరు. వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళ నోట్లోంచి అలాగే వస్తుంది. విజయవాడ వచ్చిందా అనే వస్తుంది, విజయవాడ వచ్చింది కాదు, విజయవాడ వచ్చామనే వస్తుంది. మన నోటు పొరపాటు కూడా రావట్లేదు. అది ఇలా ఉంటుంది. అయితే సేమ్ సిమిలర్ ఇక్కడ ఏంటంటే ఇందులో ఏం జరుగుతుందంటే హోమియోపతి, ఐసోపతి. సామాన్యంగా ఐసోపతి అంటే వ్యాక్సినేషన్స్ ఉన్నాయి చూసారా, ఆ వ్యాక్సినేషన్ సిస్టమ్ కూడా అదే. మీకు తెలుసు కదా వ్యాక్సినేషన్స్ ఎలా తయారు చేస్తారు? కొంతవరకు చెప్పండి, ఎవరైనా చెప్పండి. లేదు చెప్పు. డెడ్ బ్యాక్టీరియా. ఓకే, డెడ్ బ్యాక్టీరియా అంటారా? ఇంకెవరైనా చెప్తారా? వెరీ గుడ్. ఇంకెవరైనా ఆడవాళ్ళు చెప్తారండి? అన్ని మగ వ్యాక్సిన్సే వస్తున్నాయి. ఆడ వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే సార్, ఓవరాల్గా వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే ఒకళ్ళేమో డెడ్ బ్యాక్టీరియా అని, డెడ్ వైరస్ అని, ఇంకోళ్ళేమో వీక్ వైరస్ అని, ఇంకోళ్ళేమో దాంట్లో టాక్సిసిటీ తీసేద్దామని అన్నారు. టాక్సిసిటీ తీసేస్తే అది పనిచేయదు జనరల్గా.
బట్ మనం అనుకునే లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ కంటే దాంట్లో ఇంకా టాక్సిన్స్ ఉంటాయి. అవి మనకు కనపడేది, మనం అర్థం చేసుకునే ఓన్లీ ఫిజికల్ లెవెల్ వరకు, కెమికల్ లెవెల్ వరకు. సామాన్యంగా అలోపతిక్ డ్రగ్స్ అన్ని కూడా ప్రూవ్ చేసేది ఎలకల మీద, పిల్లుల మీద, అలాంటి జంతువుల మీద ఎక్కువసారి ప్రూవ్ చేస్తారు. సామాన్యంగా ఎలా ఉంటుందంటే, ఒక మలేరియా అనేది వ్యాధి ఉందనుకుందాం ఎగ్జాంపుల్. ఆ మలేరియా క్రిమి చనిపోయిందా లేదా, దానికి ఎలా రియాక్ట్ అవుతుందని ఒక కుక్క మీద, పిల్లి మీద చేసి దాని తర్వాత రిజల్ట్ని మన మీద ఇచ్చేస్తుంటారు సామాన్యంగా. హోమియోపతి లాంటి సిస్టమ్ ఏంటంటే ప్రతి ఇది కూడా మానవుడి మీదే చేస్తారు. ఎందుకంటే మానవుడు అంటే ఒక శరీరమే కాదు, మానవుడు అంటే మనకున్నటువంటి ఇన్విజిబుల్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా. మన మనసు ఎలా ఉంది, మందు వాడాం, రోగం తగ్గింది, కానీ వాడి మనసు కకలా వికలం అయిపోయింది, దాని తర్వాత ఏమి లాభం? సో అవన్నీ కూడా చెక్ చేసి చేస్తారన్నమాట. ఇక్కడ హోమియోపతి ఐసోపతిలో ఏమిటి తేడా అంటే, ఐసోపతి అనేది మనం చూస్తే మోస్ట్లీ నారో అండ్ కాజ్ ఫోకస్డ్ అని చెప్పారు. ఇట్ ఈస్ వైడ్ అండ్ కాన్స్టిట్యూషనల్. ఏంటంటే ఎందుకు, ఉదాహరణకు ఒక చిన్న కథ తీసుకుంటే, దీనికి మాస్టర్ గారు చెప్పిందే, ఒక గ్రామం ఉంది. మీరు సామాన్యంగా వినే ఉంటారు, స్టోర్పురం దొంగలనే సినిమా కూడా ఉంది, ఉందా? పోలీస్ స్టేషన్ దొంగల సినిమా పేరు, పోలీస్ స్టేషన్ దొంగల స్టోర్పురం ఒకటి ఉంది. అది ఎక్కడుందో మన ఐడియా లేదు, కానీ ఇక్కడెక్కడ ఉంటుంది, దగ్గరలోనే. సో ఏమండి, బాపట్ల దగ్గర ఉందట. అక్కడ దొంగలకి మంచి ఫేమస్. ఇప్పుడు మరి ఎలా ఉన్నారు పాపం తెలియదు, కానీ ఇప్పుడు ఏం లేదా, వాళ్ళందరూ పాపం చదువుకొని పాడైపోయి ఉంటారు, పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారేమో. ఒకప్పుడు చాలా ఫేమస్ అనమాట అక్కడ దొంగలు అంటే స్టోర్పురం నుంచి దొంగలు వచ్చారంటే వాళ్ళు చాలా ఫెరోషియస్గా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు దొంగతనంగా ఏదో వచ్చి తీసుకుపోయి వాళ్ళు నా తలు తినిపోయేది దొంగలు చాలా వరకు. వీళ్ళు అలా కాదు, వీళ్ళు వచ్చారంటే కత్తులు కటార్లు తుపాకులతో వచ్చేసేవాళ్ళు. మాస్లో వచ్చేసి టకటక అన్ని తీసుకెళ్ళిపోయి అడ్డం వస్తే చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు అలాంటివి. అయితే సామాన్యంగా వీళ్ళకు సీజన్ ఉంటుంది. ఎప్పుడు వస్తారు వీళ్ళు సామాన్యంగా అంటే ఎండాకాలంలో వస్తారు వీళ్ళు. ఎందుకు ఎండాకాలంలో వస్తారంటే, పూర్వం అంటే వాళ్ళకి ఎండాకాలం సెలవులని కాదు, మనం ఇక్కడ వచ్చినట్టుగా వాళ్ళు ఎండాకాలంలో ఎందుకు వస్తారని, మిగతా టైంలో వేరే పనులు చేసుకున్నా సామాన్యంగా అందరూ రైతులు కదా, ఎండల్లో ఎండాకాలంలో వాళ్ళకి అంటే మనకి జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మనకు పంటలంతా పండి మనకు పంట ఇంట్లోకి వచ్చేసి దాని కాస్త కొంతమంది బంగారం చేసుకునే వాళ్ళు, క్యాష్ చేసుకునే వాళ్ళు, దాచుకునేవాళ్ళు. మళ్ళీ ఇంకో గొడవ ఏంటంటే, ఎండాకాలం అంటే ఏసీలు ఉండవు కదా. పూర్వం ఎక్కడ పడుకునేవాళ్ళు, ఆరు బయట పడుకునేది. డబ్బులు ఎక్కడ ఉండేవి, ఇంట్లో ఉండేవి. అందుకని స్టోర్పురం వాళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళు అంటే డబ్బులు దొంగ తెచ్చుకెళ్ళిపోయేవాళ్ళు. వచ్చేసారి ఈ ఊరికి వచ్చేసి డబ్బులు దొంగతనం చేసి ఏదో చేయబోతుంటే అందులో ఒకడు ట్రైనింగ్ దొంగ ఉన్నాడు ఒకడు. వాడిని చేసి డంగల్ని కింద పడేసాడు, ఏదో డామన్ సౌండ్ వచ్చింది. వచ్చారు, వీళ్ళందరూ లేచారు. లేచితే మిగతా వాళ్ళు ఊరుకోరు కదా, టకటక షూటింగ్ చేసేసారు వీళ్ళని. కొంతమంది మెడలు నరికేశారు, ఒక దాదాపు 10 మందిని చంపేశారు. చంపేసి ఆ సొమ్ములు తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు ఆ ఊరి మునసబు గారు ఏం చేశాడంటే ఒక దండోరా వేయించాడు. దండోరా అని తెలుసు కదా, ఒక అనౌన్స్మెంట్ చేయించాడు. ఏం చేయించాడు అనౌన్స్మెంట్ అంటే, వినండహో మన ఊర్లోకి స్టోర్పురం దొంగలు వచ్చేశారు, నిన్న ఫలానా వాళ్ళు ఇంట్లో జొరబడ్డారు, ఒక 10 మందిని చంపేసి వెళ్ళిపోయారు, అందరూ అలర్ట్గా ఉండవలసింది, ఇంటికి ఒకళ్ళు 2 గంటల చొప్పున కాపలా కాద్దాం మనం అని చెప్పాడు. వాళ్ళందరూ కాపలా కావడం మొదలుపెట్టారు. దొంగలు రావడం, దొంగలు వెళ్ళిపోయారు. ఇంకా అదొక ఊరు. ఇంకొక ఊరు ఉంది కొంత దూరంలో. ఆ ఊరిలో ఆయన ఏం చేశాడంటే, ఎండాకాలం వచ్చింది, ఇక స్టోర్పురం వాళ్ళు బయలుదేరుతారు అనేసి ఏం చేశాడంటే, ముందు ఒక దండోరా వేయించాడు. ఏం దండోరా వేయించాడంటే, నిన్న స్టోర్పురం నుంచి దొంగలు ఆల్రెడీ వచ్చినట్టు తెలిసింది, మన ఊలి పొరిమేరల్లో తిరుగుతున్నారు వాళ్ళు. పోయినసారి అన్న వాళ్ళ దగ్గర కత్తులు కటాలతో వచ్చారట, కానీ ఈసారి పెద్ద పెద్ద AK-47 రైఫిల్స్ కూడా తీసుకొచ్చారట వాళ్ళు, పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొచ్చారు. ఒక్కసారి ఇట్లా అన్నా అంటే మమ్మల్ని మొత్తం గ్రామం మొత్తం లేచిపోయి బాంబులు కూడా తెచ్చారట అని ఒక అనౌన్స్మెంట్ వేయిస్తారు. చేయించి ఏం చెప్తారంటే, కాబట్టి ఇవాళ నుంచి మనం రోజుకు ఒక 2 గంటల పాటు ఇంటి నుంచి ఒకడు, ఇంటి నుంచి ఒకడు 2 గంటల పాటు ఒక 10 మంది ట్రిప్ వేసి మొత్తం కాపలా కాద్దాం అనుకున్నారు. అలా కాయడం మొదలు పెట్టారు. స్టోర్పురం వాళ్ళు వచ్చారు, దూరం నుంచి చూశారు, వెళ్ళిపోయారు. ఇది రెండో కథ. ఇక్కడ ఏం జరిగింది, మొదటి కథలో రెండో కథకి చూస్తే, రెండో కథలో ఏం చేశాడు ఆయన, సిమిలర్ కండిషన్స్ని సృష్టించాడు. ఏం చేశాడు, సిమిలర్ కండిషన్. అంటే అక్కడ ఏమి నిజంగా దొంగలు రాలేదు, ఎవరికి మర్డర్ జరగలేదు, తలకాయ పగలలేదు, ఏం జరగలేదు, కానీ ఒక సిమిలర్ కండిషన్ సృష్టించి అక్కడ ఒక అలర్ట్నెస్ క్రియేట్ చేశాడు. దాంతోపాటు దానివల్ల ఏమైంది, వ్యాధి అంటే అక్కడ వాడు వచ్చి దొంగలు రాకుండా వెళ్ళిపోయాడు కదా. మొదటి వాడు ఏం చేశాడు, వాడికి తెలుసు, కానీ రాని వస్తే చూద్దాం అనుకున్నాడు. వచ్చాడు, చంపాడు, 10 మంది చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశాడు, ఇంకెవరు రాలేదు, కానీ మనకి 10 మంది నష్టమయ్యారు కదా. 10 మంది పోయారంటే
ఆ గ్రామంలో ఎంత నష్టం. అట్లాగా ఐసోపతిలో ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఎలా ఉంటుందంటే అందులో ఇంకా వ్యాధిగ్రస్తమైన పదార్థం ఎంత ఉంటుందంటే కొద్దో గొప్ప మనకి నష్టం చేకూర్చే విధంగానే ఉంటుంది. మన వైటాలిటీని క్షీణింపజేస్తుంది. అది చేయటమే కాక అది ఏమవుతుందంటే ఆ ఒక్క పనికే అలర్ట్నెస్ ఇవ్వగలుగుతుంది. అంటే దేన్నైతే మనకు పంపించారో ఆ ఒక్క దానికే పనిచేస్తుంది. అంటే ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే వైటల్ ఫోర్స్ అనేది అలర్ట్ అయిపోతుంది. మిగతా ఇంకేదైనా వస్తే వ్యాధి వచ్చేస్తుంది. ఇక లా ఆఫ్ సిమిలర్స్లో ఏం చేస్తాడు, దాంట్లో కూడా ఇందాకట్లాంటి కండిషన్నే క్రియేట్ చేస్తాడు. కానీ అందులోపల ఒరిజినల్గా ఆ డిసీజ్డ్ మ్యాటర్ మనకి ఇబ్బంది పెట్టే అంత లెవెల్ ఉండదన్నమాట. దాన్ని పొటెంటైజేషన్ అంటారు. ఏ లెవెల్లో ఉంటుందంటే దాంట్లో పొటెంటైజేషన్ చేసిన లెవెల్లో ఉంటుంది. పొటెంటైజేషన్ ఏంటంటే చెప్తాను. ఐసోపతి హోమియోపతి అంటే అర్థమైందా ఇప్పుడు? కథ అర్థమైంది కానీ ఇది అర్థం కాలేదంటారా? అంతేనా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైందంటే బెటర్, నాకైనా మీకైనా. పొటెంటైజేషన్స్ మనం సామాన్యంగా మీరందరూ మందులు వాడుతుంటే కనుక మీరు పొటెన్సీలు చూస్తుంటారు కదా. పొటెన్సీ అంటే తెలుసు కదా, పవర్ అంటారు. ఉదాహరణకి ఒక అలోపతి డాక్టర్ గారి దగ్గర ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఒక ఆయనకి బీపీ వచ్చింది. ఆయనకి స్టామ్లో 5 mg అనే మందు రాశారు ఎగ్జాంపుల్. అయితే ఈయన ఏం చెప్పాడు, ఎప్పటిదాకా వాడుకోవాలండి ఈ మందు అంటే, నువ్వు బలమైన బీపీ వస్తే జీవితంతో వాడుకోవడమే అన్నాడు. సో ఈయన ఏం చేశాడంటే కొద్ది తెలివితేటలు ఎక్కువ అనమాట వీళ్ళకి. వీడు ఏం చేశాడంటే జీవితంతో వాడుకోవాలి కదా, రోజు 3 మాత్రలు వేసుకోమన్నాడు అనేసి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళాడు. వెళ్ళి బాబు 3 × 360 ఎన్నైతే 1000 ట్యాబ్లెట్లు అయినాయి, 1000 ట్యాబ్లెట్ కావాలా, ఎంతకి ఇస్తా చెప్పు అన్నాడు. 1000 ట్యాబ్లెట్లా సార్, మా ఊళ్ళోనే లేవు, ఇన్ని ఎవరు కొండు, మీకు తెప్పించిస్తాం 3 రోజుల్లో, మొత్తం 80% డిస్కౌంట్ సార్, మీకు 20% తీసుకుపోండి, మొత్తం ఇచ్చేసాడు. తీసుకొచ్చుకున్నాడు. 2 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ బీపీ ఎలా ఉంది చూశాడు. సరిపోవట్లేదా నీకు 5 mg, 10 mg వేసుకోవాల్సిందే అన్నాడు. వీడికి ఒక్కసారి గుండె జల్లుమని, గుండె గల్లంతైందంటారు సార్, జల్లుమని కింద జారిపోయింది. అరే రామా, వీడేదో 5 mg జీవితంతో వాడాలంటే నేను ఇన్ని కూరుకొని పెట్టేశాను, నా పరిస్థితి ఏంటి, అయ్యో రామా అనుకున్నాడు. ఈలో ఏంటో మొహంలో పెట్టాడు. ఇది సార్ పరిస్థితి అంటే, ఏం కాదు 2 5 mg మాత్రలు వేసుకోవయా, ఏముంది దానికి, 10 mg అయిపోతుంది కదా అన్నాడు. అమ్మయ్యా అనుకున్నాడు. మళ్ళీ గుండె వెంటనే టక్కన పైకి వచ్చేసి పొజిషన్లోకి వచ్చేసింది. ఓకే, అర్థమైందా? ఇలా చేస్తాం. మీకు తెలిసింది ఏ విషయం. ఇలాగే ఇంకో హోమియోపతి డాక్టర్ గారు పక్కనే ఉన్నాడు. ఆయన దగ్గరికి ఏదో మందు రాశాడు, రూటాజీ 6 వేసుకోమని రాశాడు. అలాగే సార్ అన్నాడు. ఎన్ని రోజులు అంటే వాడాలి, 1 రోజులు వాడాలన్నాడు. సరే అని ఈయన కూడా వెళ్ళిపోయేసి పెద్ద ఒక ఇంత తెచ్చుకున్నాడు. దాంట్లో వెళ్ళిన తర్వాత 6 సరిపోట్లేదు, 30 వేయాలి నీకు అన్నాడు. అలాగే సార్ 6 × 5 మాత్రలు, 6 × 5 30 అవుతుంది కదా, అంతే కదా. రోజుకి 6 మాత్రలు అంటే 6 × 300 మాత్రలు, ఏదో ఒకటి వేసుకుంటాడు కదా, 30 మాత్రలు వేసుకుంటాడు అలా అనుకున్నాడు. అలా వేసుకోవచ్చాడంటే కుదరదు కదా. హోమియోపతి తెలుసా మీకు? మనం హోమియోపతిలో మీకు తెలిసినా తెలియకపోయినా వింటే, ఒకవేళ మీకు ఇచ్చిన సీసాలోంచి 4 మాత్రలు వేసుకున్నా, 1 మాత్ర వేసుకున్నా, సీసా మొత్తం ఒకసారి మింగినా 1 డోస్ కిందే లెక్క. అవునా? ఎందుకు మరి అలా? ఎందుకంటే హోమియోపతి కదండి, అంతే అని అనిపిస్తుంది మనకి. అదేంటండి అనిపించాలి కదా మనకి. క్వశ్చన్స్ రావడం పోయింది మనకి. వై అనేది పాయింట్ పోతుంది మనకి. ఎందుకు అనేది మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో పొటెంటైజేషన్ ఉంటుందన్నమాట ప్రాసెస్. నాకు ఆ ప్యాడ్ ఇవ్వ ఒకసారి, మర్చిపోయాలి, స్లైడ్ చేస్తే పోయేదేమో. యా, అయితే ఈలోగా అది వచ్చే లోపల వచ్చిన మాట చెప్తాను మీతోని. అంతకుముందు ఒక మాట చెప్పాను, ఏమనంటే సృష్టిలో ఉన్న అన్ని పదార్థాల్లో కూడా పంచకోశాలు ఉంటాయని అన్నాను. అప్పుడు ఒకసారి మనం క్వశ్చన్ రాసి వదిలిపెట్టేసాం స్టార్టింగ్లో, గుర్తుందా మీకు అది? ఉదాహరణకి మనకున్న పంచకోశాలు గుర్తున్నాయా? మానవుడికి ఉండేవి ఏమిటవి? తలా ఒక మయం, మొత్తం మీద అయోమయం, అదొకటి లేదు. అందరికి అర్థమైంది కదా. ఇవేంటి? ఒక్కొక్కళ్ళు లేచి అన్నమయ కోశం అంటే ఏంటి నువ్వు చెప్పు. అన్నమయ కోశం అంటే ఏంటి తెలుసా లేదా చెప్పు. తెలియదు, కూర్చో. ఫస్ట్ రోలో ఫస్ట్ కూర్చొని ఏం వింటున్నావు మరి నువ్వు చెప్పురా.
నువ్వు చెప్పు. మీరు క్లాసులకు వస్తున్నారు రోజు? నేను చూడలేదు నీ క్లాసులు. నువ్వు వస్తున్నావా? నువ్వు చెప్తావా? పొద్దున కూడా అయిపోయారు మాస్టర్ గారు కదా. శ్రీమన్నారాయణ నువ్వు చెప్పు. ఫిజికల్ బాడీ మన ఈ శరీరం ఉందే, ఈ ఫిజికల్ శరీరము అన్నముతో తయారు చేయబడ్డ పదార్థంతో తయారు చేయబడ్డదా అని అన్నమయ కోశం అంటారు. ఇప్పటికైనా వినండి జాగ్రత్తగా. దాంట్లో ఏమేమి అవయవాలు వస్తాయంటే మన బాడీని ఎంఆర్ఐ చేస్తే కనపడేటువంటి ప్రతి సెల్లు, దాంట్లో ప్రోటోప్లాజము, ప్రతిదీ అన్ని కలిపి అన్నమయ కోశంగా చెప్తారు. దాని తర్వాత వచ్చే దాన్ని ప్రాణమయ కోశం అంటారు. ప్రాణమయ కోశం అంటే మనం బతికుండాలంటే మనకు ప్రాణం ఉంది, దానివల్ల బతికున్నాం కదా, దాన్ని ప్రాణమయ కోశం అంటారు. ఉల్లిపాయ ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను మీకు నేను. ఉల్లిపాయ రావాలంటే లోపల నుంచి తయారై వస్తూ ఉంటుంది అని చెప్పాను కదా, లాస్ట్ కనపడేది ఉల్లిపాయ అని చెప్పినట్టుగా. అట్లా ప్రాణమయ కోశము, ప్రాణమయ కోశం పైన మనోమయ కోశం అంటే మన మనస్సు, మన ఆలోచనలు, దానిపైన బుద్ధిమయ కోశం అని చెప్పాను, ఇంటలెక్చువల్ ప్లేన్. బుద్ధిమయ కోశానికి మనోమయ కోశానికి తేడా ఎవరని చెప్తారా? చెప్పమ్మా. ఎస్, అంటే మనోమయ కోశం అనేటువంటిది మన సెన్సెస్ ద్వారా పర్సీవ్ చేసి అదేమిటో చెబుతుంది, దాంతో ఏం చేయాలో కూడా చెప్తుంది. కానీ ఎలా చేయాలి, ఇప్పుడు చేయొచ్చా లేదా, అప్పుడు చేయకూడదా, మందా కాదా అంటే ఒక విచక్షణ అంటారు. తెలుసా మీకు వర్డ్? విచక్షణ అనే వర్డ్ విన్నారా? విచక్షణ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ విచక్షణ అనేటువంటిది చెప్పేది బుద్ధిమయ కోసము, దాన్ని ఇంటలెక్చువల్ ప్లేన్ అంటారన్నమాట. అందుకని మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఓ పిల్లాడు ఆహారం తినకుండా, ఆకలి అయితే వాడు ఆహారం తినకుండా నిర్లక్ష్యం చేస్తాడు. ఆహారం ఆ కేసు చూస్తే అన్నమయ కోశం ఉన్నది, ఫిజికల్ బాడీ ఉంది, ప్రాణం ఉంది, వాడికి ఆకలైంది, ప్రాణం ఉంది కాబట్టి ఆకలైంది కాబట్టి తెలిసింది, ఆకలైందని మనసుకు తెలిసింది. కానీ ఇప్పుడు ఇది తినకుండా క్రికెట్ చూద్దామని ఇంటలెక్చువల్ ప్లేన్ వాడికి సలహా ఇచ్చింది. ప్రాబ్లం ఎక్కడుంది? ఇంటలెక్చువల్ ప్లేన్లో ఉంది. ఇదే అబ్బాయి బడికి వెళ్ళినా, లేకపోతే ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నా సరే, ఎక్కడికి వెళ్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఈ విచక్షణ లేకుండా చేయటం వల్ల చాలా వాటిలో ఇబ్బందులే పడతాడు కదా. ఈ అబ్బాయికి ఆరోగ్యం ఫిజికల్గా కూడా పాడైపోతుంది. ఆరోగ్యంలో బ్లడ్ పెరగకపోవచ్చు, సరిగ్గా తినకపోవడం వల్ల, ఆ విచక్షణ లేకపోవడం వల్ల బాడీ ఆహారాన్ని వదిలేసి చెత్తని అబ్జర్వ్ చేసుకుని ఆహారాన్ని వదిలేస్తుండొచ్చు. ఇవన్నీ జరగవచ్చు. సో వీడిని కరెక్ట్ చేయాలంటే ఏం కరెక్ట్ కావాలి? వీడికి ఫిజికల్ బాడీలో ప్రాబ్లమ్స్ కనపడతాయి మనకి, కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుంది? బుద్ధిక్ ప్లేన్లో విచక్షణ లోపంలో ఉంది. దాన్ని కరెక్ట్ చేస్తేనే ఫిజికల్ బాడీ కరెక్ట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఆనందమయ కోశం అని చెప్పా. ఆనందమయ కోశం అంటే ఏమని చెప్పామంటే, యాక్చువల్గా పంచకోశాల మీద కనీసం 2-3 రోజులు వరుసగా చెప్తుంటాను నేను సామాన్యంగా, 10 రోజులు ఎక్కువ రోజులు క్లాసులు ఉన్నప్పుడు, అప్పుడే బాగా కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆనందమయ కోశం అంటే ఏం చెప్పానంటే, ఏదన్నా ఒక కోసం ఇంకో కోశాన్ని, విశ్వప్రేమ అని, విశ్వాన్ని ప్రేమించి విశ్వవంతాన్ని వ్యాపించిన ప్రేమ అని చెప్పాను మీకు. అక్కడ ఆనందమయ కోశం అంటే మనకి ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ ఏంటంటే, విజ్ఞానమయ కోశం చెప్పింది మనస్సు వినగలగటం, మనసు చెప్పింది వైటల్ ఫోర్స్ వినగలగటం, వైటల్ ఫోర్స్ చెప్పినట్టుగా ఫిజికల్ బాడీ నడుచుకోవటం అనేది కనుక సక్రమంగా జరుగుతుందంటే అర్థం ఏంటంటే, వాటి మధ్య ఒకదాని మీద ఒకటికి ప్రేమ కలిగి ఉన్నాయని అర్థం. ఉంటే అప్పుడు ఆ పైనుంచి కిందకి చెప్పిందంతా కూడా ఒకదాని మీద ఒకటి ప్రేమ వల్ల వింటాయి. ఆనందమయ కోశం కనుక పనిచేస్తుంటే ఇవన్నీ సరిగ్గా వింటాయి. సో ఇది ప్రాబ్లం, ఇది వాటి మెకానిజం. అయితే ఒకవేళ ఇందాక మనం మాట్లాడుకున్న పిల్లాడికి సమస్య ఎక్కడుంది? ఇంటలెక్చువల్ ప్లేన్లో ఉంది. అంటే ఫిజికల్ ప్లేన్లో వాడికి రక్తం తక్కువైంది, అవన్నీ కరెక్టే, కానీ అది వేటి వల్ల అయింది అది ప్రాబ్లము? బికాస్ ఆఫ్ వాడి ఇంటలెక్చువల్ ప్లేన్లో ప్రాబ్లం ఏదో వచ్చింది. అందుకని ఇందాక అది పెట్టండి ఒకసారి. ఇది అది రాదా ఇప్పుడు? ఓ సారీ, ఓకే ఇక్కడ పెడతాను. ఇవి పంచకోశాలు. అంటే ఈ ముక్కల్లా ఉన్న రౌండ్ ఉంటుంది, మనం ఆర్క్ చేసాం ముక్కలు, అర్థమైంది? అది అర్థమైంది కదా. ఇది ఫిజికల్ బాడీ, ఇది వైటల్, ఇది మెంటల్, ఇది ఇంటలెక్చువల్, దీన్ని లవ్ అంటాం.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ బాడీ బయట ఉంది, వైటల్ బాడీ లోపల ఉంది అని కాదు అర్థం. ఏమిటి అర్థం? ఫిజికల్ బాడీ ఇక్కడ ఉంటే వైటల్ బాడీ అంత ఇంకా లోపల నుంచి కూడా పనిచేస్తుంది, లోపల నుంచి కూడా ఉంది అని అర్థం. ఇక్కడ లేదని కాదు అర్థం. ఇప్పుడు వైటల్ బాడీ అక్కడ ఉంటే బాడీ ఎట్లా బతికుంటుంది? బాడీలో కూడా ఉన్నది కానీ ఇంకా డెప్త్లో పనిచేస్తుంది అని చెప్పటం. అలాగే మెంటల్ బాడీ ఇంకా లోపల చూపించామంటే అర్థం ఏంటి? ఈ వైటల్ ప్లేన్ కంటే ముందే అది ఇంకా ఉన్నది అని చెప్పటం. అర్థమవుతుందా? అంతేగాని అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది కాదు, అక్కడి నుంచి అది వర్తిస్తుంది. అంటే నీ ఇక్కడ నేను మెంటల్ బాడీ గురించి మాట్లాడితే ఇక్కడ నుంచి ఇదంతా పనిచేస్తుంది అనమాట, దాని ఎఫెక్ట్. ఇంటలెక్చువల్ బాడీ పనిచేస్తుంది, ఇక్కడ నుంచి పనిచేస్తుంది, దాని ఎఫెక్ట్ ఉందని అర్థం. అర్థమవుతుందా? అది మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఇంకొంచెం క్లారిటీ రావడానికి ఏం చేశారంటే, అంటే ఎట్లాగైతే కనుక మనం మీటర్ని మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు, ఇంకా మిల్లీమీటర్లు, మైక్రాన్స్ కింద డివైడ్ చేసి మనం ఎలాగైతే కొలతలు చూస్తుంటామో అట్లా ఏం చేశారంటే దీన్ని ఈ మధ్యలో ఇంకో ప్లేన్ చూపించారు, చెప్పారు మనకి. దీన్ని సెన్సెస్ అండ్ సెన్సోరియం అంటారు. అంటే మన ఇంద్రియాలు ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఐఎమ్ సారీ ఇక్కడ ఒక ప్లేన్ యాడ్ చేశారు, ఫిజికల్ అండ్ వైటల్ మధ్యలో సెన్సెస్ అండ్ సెన్సోరియం. ఓకే, అట్లాగే ఇక్కడ ఇంటలెక్చువల్ ప్లేన్ అండ్ ఇది కూడా తప్పు, లవ్ అండ్ ఇంటలెక్చువల్, లవ్ ఇదని చెప్పాం కదా, లవ్ అండ్ ఇంటలెక్చువల్ ప్లేన్కి ముందు ఇంకొక ప్లేన్ యాడ్ చేశారు, దాని పేరు విల్ అండ్ అండర్స్టాండింగ్. అంటే ఇది కొత్తగా యాడ్ చేయడం అని కాదు, మనలో ఆల్రెడీ ఉన్న వాటినే ఇంకొంచెం బైఫర్కేట్ చేసి దాని ఫంక్షనాలిటీ చెప్పారు. సెన్సెస్ అండ్ సెన్సోరియం అంటే మన ఇంద్రియాలు, అంటే మనం దేన్నైతే జ్ఞానేంద్రియాలు అంటాం, దేని నుంచి అయితే మనం అన్ని పర్సీవ్ చేస్తున్నామో, చూస్తున్నామో, ఫీల్ అవుతున్నామో అదొక ప్లేను. ఇంకా లోపల విల్ అండ్ అండర్స్టాండింగ్ అనే ప్లేన్ అంటే సంకల్ప శక్తి. మాస్టర్ గారు చెప్పినప్పుడు మనకు చెప్పారు విల్ అండ్ అండర్స్టాండింగ్ గురించి. విల్ అండ్ అండర్స్టాండింగ్ అంటే మన సంకల్ప శక్తి, గ్రహణ శక్తి, ఇవన్నీ దాంట్లో కింద వస్తాయి, విల్ అండ్ అండర్స్టాండింగ్. అయితే ఈ అబ్బాయికి ఇక్కడ సమస్య ఎక్కడుంది అంటే ఇంటలెక్చువల్ ప్లేన్లో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇంటలెక్చువల్ ప్లేన్లో ప్రాబ్లం ఉంది. ఒకసారి అది ఓపెన్ చేయరా మళ్ళీ. ఇంటలెక్చువల్ ప్లేన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇంటలెక్చువల్ ప్లేన్ సరి చేయాలి. కానీ ఇంటలెక్చువల్ ప్లేన్ సరి చేయాలంటే అది ఏ మెటీరియల్తో తయారు చేయబడింది? ఏదన్నా కావాలంటే ఆ పర్టికులర్ మెటీరియల్ వెళ్తే కదా ఆ మెటీరియల్ రిపేర్ చేయగలదు. యూ గెటింగ్ మీ? ఫిజికల్గా మనకి కెమికల్ అనుకో, బాడీలోకి కెమికల్ ప్రాబ్లం ఉంటే ఏం చేస్తాం? ఏదైనా కెమికల్ తీసి వాడు యాంటీబయాటిక్ ఏదో వేసేస్తాడు, ఫిజికల్ బాడీ మీద పనిచేస్తున్న ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మన ఇష్యూ ఏంట్రా అంటే ఇంటలెక్చువల్ ప్లేన్లో ప్రాబ్లం ఉంది. ఆ ఇంటలెక్చువల్ ప్లేన్ అనేది ఏ మెటీరియల్? మరి అదేదో మెటీరియల్, ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మనకి? దాన్ని కరెక్ట్ చేస్తేనే సెట్ అవుతాం కదా అనే దానికోసం అది ఎక్కడి నుంచి మనం డిరైవ్ చేయాలి అంటే అది కూడా ఈ పదార్థాల నుంచి డిరైవ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ మనం పంచకోశాలు మాట్లాడుకున్నాం, మనకు ఉన్నాయంటే అందరూ నమ్మారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు నేనేమంటాను, ఒకదానికి ఒక సల్ఫర్ అనే మెటీరియల్ ఉందనుకుందాం. సల్ఫర్ అనే మెటీరియల్ కూడా పంచకోశాలు ఉంటాయని నేను చెబితే అది మీరు ఒప్పుకుంటారా? ఏం కోశాలు ఉంటాయి దాంట్లో? ఏం కోశం ఉంది పోనీ దాంట్లో? సల్ఫర్లో ఏముంది? పంచకోశాల్లో ఏమున్నాయి? ఏముంది? అన్నమయ కోశం ఉన్నది, ఇంకా వేరేవేమీ లేవు దానికి, అంతే కదా? గట్టి చెప్పమ్మా. ప్రాణమయ కోశం ఉన్నదా? ఎలా ఉంది? దానికి ప్రాణం ఉందా? మరి ఎక్కడుంది ప్రాణమయ కోశం? ఉందని ఎలా చెప్పు? ఉంది, కరెక్ట్, అది మాత్రం ఉంది, ఉన్నది, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? మీరు ఎవరైనా అడిగితే చెప్పాలి కదా, ఎలా చెప్పగలుగుతారు? అలానే కాకుండా సల్ఫర్లో మనం చూస్తే 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్లు అని తెలుసా ఉంటాయని? అందులో 3 షెల్స్ ఉంటాయి, ఫస్ట్ 2, 8, 6 అలా దాంట్లో అయినాయి. ఆ ఎలక్ట్రాన్స్ మనం చూస్తే ఆర్బిట్స్లో ఉంటాయి అవి. ఇది ప్లే చేస్తావా? ఇది ప్లే చేయవా?
అందులో ఇలా ఉంటుంది సల్ఫర్. ఒక యాటంలో ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి, అవి చూడండి. Into focus. It was known, for example, that a hydrogen atom contained one proton and one electron. But the scientists of the time could think of no stable arrangement of the two particles. It was known that a proton and any atom were grouped in a small central region called the nucleus, and that the electrons were somehow arranged in comparatively large distances outside the nucleus. But in hydrogen, if the electron were stationary, it would fall into the nucleus since the charges on the particles would cause them to attract one another. Yet the electron couldn't be in orbit circling the nucleus either. Circular motion requires consistent acceleration of circling body to keep it from flying away. But the electron has charge, and charged particles radiate light when they are accelerating. So an electron in a circular orbit would radiate light and would spiral into the nucleus. So, ఇలా తిరుగుతున్నాయి ఎలక్ట్రాన్స్ అంటే అది ఎనర్జీయే కదా. ఇప్పుడు మనం లేచి తిరుగుతాం, పోయినోడు తిరగలేడు అంటే అర్థం ఏంటి? వాడి ప్రాణం లేదు. అది తిరుగుతుంది శుభ్రంగా, ఎలక్ట్రాన్ తిరుగుతున్నాయి లోపల, అంటే దానిలో ప్రాణశక్తి ఉన్నది. కానీ ఎంత ప్రాణశక్తి ఉందంటే దాన్ని జీవింపజేసుకోగలిగేంత ప్రాణశక్తి ఉంది, కానీ అది లేచి తిరిగేంత ప్రాణశక్తి లేదు. దానికి ఉన్న సిస్టమ్ అది సుషుప్తంగా ఉంటాయి అంటారు, చెప్పారు మాస్టర్ గారు. కొన్ని అలా డార్మెంట్గా ఉంటాయి కొన్ని పవర్స్, దాంట్లో ప్రాణశక్తి ఉన్నది, ఉంది కాబట్టి తిరుగుతోంది. ఇంకో విషయం, వాడు వీడు చనిపోయింది వింటాం, కానీ సల్ఫర్ చచ్చిపోయింది, మా ఊళ్ళో సల్ఫర్ చచ్చిపోయింది, మా ఊళ్ళో ఆక్సిజన్ చచ్చిపోయింది అని వినలేదు అసలు. అంటే అది చావే లేదు దానికి అసలు. మనం అనుకుంటున్నాం దానికి ప్రాణమే లేదనుకుంటాం, కాదు అసలు దాంట్లో ప్రాణం ఉంది, అది చచ్చేపోవు అసలు. అది ఇంకా పర్మనెంట్ అనమాట. ప్రాణం ఉందని అర్థమైంది కదా ఒకటి. తర్వాత దీనికి మనస్సు ఉందని చెప్తావు, వాళ్ళ మనస్సు ఉందని ఒప్పుకుంటారా మీరేమన్నా? వాళ్ళు అంటే ప్రాణం అయితే ఒప్పుకున్నారు కదా వితౌట్ డౌట్. మనస్సు ఉంది దీనికి అంటాను ఉదాహరణకి, ఏమన్నా ఒప్పుకుంటారా? ఒప్పుకునే ఛాన్స్ ఉందా? ఉందా? అదేదో బాగుండదు మీరు చెప్పారు, మరి చెప్పుకోండి ఒప్పుకుంటాం సార్ కానీ అంటారు. అంటే ప్రూవ్ చేయాలంటే ఎలా చేస్తాం? ఉదాహరణకి కృష్ణ కదా అయిపోయారు, అలాంటి గౌన్ కొనుక్కుంది, నువ్వు ఇలాంటి టీషర్ట్ కొనుక్కున్నావు, అలాంటి లావు కొనుక్కున్నావు, వీడు ఇలాంటిది కొనుక్కున్నాడు, ఆవిడ ఇంకేదో కొనుక్కుంది. ఎందుకు దేన్ని బట్టి కొనుక్కున్నావు? ఈ రంగు కొనుక్కున్నారు, అలాగే జడ వేసుకుంది, లేకపోతే నువ్వు హిప్పీ పెట్టుకున్నావు, నువ్వు ఇటు జుట్టుట్లు పెట్టుకున్నావు. మనం చాలా స్ట్రిక్ట్, వాళ్ళు అసలు ఏం తిన్ను అంటాం. అక్కడ సిల్క్ చాక్లెట్ పట్టుకొచ్చారు నాన్నగారు, తెచ్చారా నీకు ఇవాళ సిల్క్, మరి తింటావా? సరేలే వాళ్ళు తినేస్తానా, తినేస్తాం. కానీ సల్ఫరు సిస్టమ్ అంటే సిస్టమే, అది ఫలానా టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతాను. మనం సిల్క్ చాక్లెట్ దగ్గర మెల్ట్ అయిపోతాం, కోపం వస్తుంది, నాన్న నీతో మాట్లాడినంటారు, అరే చాక్లెట్ తెచ్చాను ఎందుకంటే నాన్న అని వాడు తెలియస్తాం కదా. అట్లాగా మనం మెల్ట్ అయిపోతాం దేనికైనా. కానీ సల్ఫర్కి ఒక సిస్టమ్ ఉంది, ఈ ఫలానా 120 degrees దగ్గర నేను మెల్ట్ అవుతాను, 450 degrees దగ్గర బాయిల్ అవుతాను, ఇది ఆనైందా, 450 degrees దగ్గర బాయిల్ అవుతాను, ఆక్సిజన్ కలిస్తే ఫ్రెండ్షిప్ చేస్తాను ఉంటుంది కదా. సల్ఫర్ ఆక్సిజన్ కలుస్తుంది కదా, కాంపౌండ్ తయారవుతుంది కదా. ఇలాంటి దాని మెంటాలిటీ అంతే. మెంటాలిటీ మందు కూడా అంతే కదా. ఇక వీడి పక్కనే కూర్చుంటాడు వీడు, ఈవిడ ఆమె పక్కనే కూర్చుంటుంది. ఇదేంటి మెంటాలిటీ? వీళ్ళే నచ్చుతారు. ఇప్పుడు 10 రోజులు అయింది, కొంతమంది ఉన్నారు ఒకళ్ళనే ఫ్రెండ్షిప్ చేసుకుంటారు వాళ్ళు. ఇన్ని రోజులు ఇంతమంది ఉన్న ఎవరితో చేసుకోరు. ఏంటి? వాళ్ళ మెంటాలిటీ మ్యాచ్ అయిన వాళ్ళు చేసుకుంటారు, అవునా? అట్లాగే మన మెంటాలిటీ ఎలాగో సల్ఫర్కి ఒక మెంటాలిటీ ఉంది. మీరు వినండి అమ్మా, సల్ఫర్కి ఒక మెంటాలిటీ ఉన్నది, ఉండబట్టే అది ఆ రంగులో ఉంటుంది. దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఇంతవరకు ఒప్పుకున్నారా లేదా? మైండ్ ఉంది కదా దానికి. చచ్చినట్టు ఒప్పుకుంటున్నారా అంటే మరి అనిపిస్తే ఆలోచించండి ఒకసారి. అది దాని మైండ్. దానికి ఇంటలెక్చువాలిటీ కూడా ఉందన్న, ఇప్పుడు ప్రస్తుతం ఉందని చెప్తున్నాను నేను. ఇంటలెక్చువాలిటీ తెలుసు కదా మనకేముందో. ఉదాహరణకి నాకు ఇది నచ్చింది తీసుకెళ్దాం అనిపించడం నా మైండ్ అయితే, వద్దు మనం తీసుకెళ్ళకూడదని చెప్పేది నా బుద్ధి. అలాంటి బుద్ధి కూడా దానికి ఉందని చెప్తున్నా, సల్ఫర్కి ఉంది అని చెప్తున్నా. ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటావు? ఎలా ఉంది బుద్ధి చెప్పండి ఒకసారి. నిజమే ఉంది అనుకుంటే ఎలా ఉంది చెప్పినానా?
కొంచెం గట్టిగా చెప్పాను వాడిని, మైకు లేకపోతే ఇక్కడికి వచ్చి చెప్పిన, లేకపోతే నాకినప్పుడు అది చెప్పేసి. ఏమన్నా కరెక్ట్, అది కూడా కరెక్టే. అంటే వాడు ఏం చెప్పాడంటే సల్ఫరు అడ్డమైన వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేయదు, దాన్ని నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అయితే అది ఒక రకంగా ఇంటలెక్చువాలిటీ, కరెక్టే, అది బాగుంది, చాలా బాగా చెప్పారు, సూపర్. ఇంకా కొంచెం కూడా ఈజీగా చెప్పాలంటే ఉదాహరణకి సల్ఫర్ కాంపౌండ్ దేంతో చేస్తుంది, ఇది చెప్పాను, మెంటల్ ప్లేన్ ఆఫ్ సల్ఫర్. ఇవన్నీ దాని లక్షణాలు, అది వాటర్లో కలవదు, దాని లక్షణాలు ఉన్నాయి దానికి కొన్ని. ఎగ్జాంపుల్ సల్ఫర్ తీసుకుందాం, సల్ఫర్ ఒక్కదానికి ఉందనుకోండి, ఇప్పుడు ప్రతిదానికి ఉంది ఒక సల్ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని మెంటల్ ప్లేన్ ఇదైతే కనుక లుకింగ్ ఎట్ ద నేచర్ ఆఫ్ పొసెసింగ్ సమ్ క్వాలిటీస్ టు సల్ఫర్ ఎనీ ఎలిమెంట్ షోస్ దట్ ఇట్ ఈస్ its nature, mentality. This makes us to understand that sulfur or any element has some or other mental plane through which these qualities are exhibited. Next, intellectual plane. Sulfur ఆక్సిజన్ కనపడుతుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది ఆక్సిజన్తో, కానీ ప్రతి ఆక్సిజన్తో చేయదు. ఎవరు ఆక్సిజన్ ఎలా ఉండాలి దానికి, అది మోనాక్సైడ్ అన్న కావాలి, ఇటు డయాక్సైడ్ అన్న కావాలి, ట్రయాక్సైడ్ అన్న కావాలి, లేకపోతే సల్ఫర్ రెండు ఒక ఆక్సిజన్ ఉండాలి, సల్ఫర్ రెండు ఆక్సిజన్. ఇంతకంటే ఎక్కువ ఏది ఉంటే ఆక్సిజన్తో ఫ్రెండ్షిప్ చేయదు అది. ఇది దాని ఇంటెలెక్చువాలిటీ చెబుతుందన్నమాట. ఆక్సిజన్ కనపడంగా సల్ఫర్ గాడు ఏమంటాడంటే నేను వాడితో పోతా వాడిపోతా అంటాడు. అంటే వెంటనే చెబుతుంది, చూడు వాడు ఇద్దరుంటే పో, ముగ్గురుంటే పో, లేకపోతే మీరిద్దరుంటే వాడు ఒకరితో కలువు, లేకపోతే మీ ఇద్దరుంటే వాడు ఇద్దరితో కలువు, ఇంతకంటే తేడా ఉంటే మాత్రం వెళ్ళకు అని ఎవరు చెప్తారు, బుద్ధి చెబుతుంది దానికి. ఇంటెలెక్చువాలిటీ గైడ్స్ దెమ్ టు బిహేవ్ లైక్ దట్, అది దాని ఇంటెలెక్చువాలిటీ. ఆనందమయ కోసం లేకుండా అసలు ఉండనే ఉండదు, ఉండబట్టే కదా ఆనందమయ కోసం అంటే ఏం చెప్పుకున్నాం, ఇది చెప్పింది ఇది వినాలి, ఇది చెప్తే ఇది వినాలని చెప్పుకున్నాం కదా. మనకన్నా ఆనందమయ కోసం అటు ఇటుగా ఉంటుంది, కానీ దాంట్లో ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఏ రోజైనా సరే సల్ఫర్ అంటే ఆ క్వాలిటీస్ తప్పి ఎప్పుడు ఉండదు కదా. ఇది పదార్థం నుంచి మనం పంచకోశాల వ్యక్తీకరణ చూడటం అనేది. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పుకున్నాం అసలు అంటే, ఇప్పుడు మనకు అర్థమైంది ఈ కోశాలని దీంట్లో ఉన్నాయని. దీని తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ట్యాబ్ కావాలి ప్లీజ్, సారీ. దీని తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మనం అసలు హోమియోపతి మందులు ఎలా తయారు చేస్తారో చూస్తే కనుక అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఈ కోశాలని ఎలా మనం ఆ మందులో రాబడుతున్నాం బయటికని. దీంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, దీన్ని పొటెంటైజేషన్ అంటారు. హోమియోపతి మందుల్లో మీకు 6 అని 30 అని 200 అని ఇలా రాస్తారు కదా. చాలామంది తెలియక సార్ మొన్న 30 mg ఇచ్చారు సార్, నాకు అసలు ఏమీ బాగుండలేదు సార్, నాకు 200 mg ఇవ్వండి సార్ అని అంటుంటారు వాళ్ళు. ఇవి ఎంజీలు కావన్నమాట. ఎంజీ అంటే మిల్లీగ్రామ్స్, ఇందులో మిల్లీగ్రామ్స్ ఉండవు, దీంట్లో వేరేగా ఉంటుంది. దీంట్లో ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇదనమాట. ఉదాహరణకి ఒక మందుని పొటెంటైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే శక్తీకరణం అంటారు దాన్ని తెలుగులో. పొటెంటైజేషన్ అంటే శక్తీకరణము. ఉదాహరణకి ఏం చేద్దామంటే మనం మళ్ళీ సల్ఫర్ని తీసుకుంటే 1 గ్రామ్ ఆఫ్ సల్ఫర్, అంటే మనకి ఈజీగా అర్థమయ్యే లెక్కలు చెప్తున్నాను, పూర్తి సైంటిఫిక్ లేకపోయినా మనకు అర్థం కావాలి విషయం. ప్లస్ 99 గ్రామ్స్ బేస్ తీసుకుంటారు. బేస్ అంటే ఏంటంటే అది మెడిసినల్ ప్రాపర్టీ కాదు, మెడిసిన్ కాదు, అది ఫుడ్ లాంటిది అనమాట. మనం చెప్పుకున్నాం కదా, తినే పదార్థాలు 2 రకాలు ఉంటాయి. ఏమిటవి? ఫుడ్ అండ్ పాయిజన్. ఫుడ్ అంటేనేమో తింటే అరిగి కూర్చుంటుంది, పాయిజన్ అంటే ఏమవుతుంది మన బాడీలో తేడాలు తీసుకొస్తుంది. సల్ఫర్ ఏంటి ఇక్కడ, మందు అంటే ఏంటి అర్థము, అది పాయిజన్. బేస్ అంటే ఫుడ్ అనమాట. ఉదాహరణకి మనం నిమ్మకాయ నీళ్ళు తాగాలంటే ఏం చేస్తాం, నిమ్మకాయ తాగాలంటే ఏం చేస్తాం, నీళ్ళు కలుపుకొని తాగుతాం, నీళ్లు బేసు, నిమ్మకాయ మందు అనుకుంటే ఇక్కడ 1 గ్రామ్ సల్ఫర్ తీసుకొని 99 గ్రామ్స్ బేస్ కలుపుతారు. ఎలా కలుపుతారంటే ఆ రెండు ఒక రోల్ లాంటి దాంట్లో వేసి తిప్పుతా ఉంటే ఎట్లా కలుస్తుందంటే అది ఈ 1 గ్రాము టోటల్ 99 గ్రామ్స్లో యూనిఫామ్గా మిక్స్ అయిపోతుంది. అంటే అందులోంచి నేను కొంచెం తీసుకున్నా సరే అందులో కొంత సల్ఫర్ ఉంటుంది, అంతే ఇందులో తీసుకుంటే కూడా అందులో కూడా అంతే సల్ఫర్ ఉంటుంది. అంటే ఒక గ్రాము, ఒక 10 గ్రాములని ఇందులోంచి సల్ఫర్ కలిపిన మిక్సర్ తీసుకున్నాను అనుకోండి, అందులో ఎంత సల్ఫర్ కలిసిందో మళ్ళీ పక్క నుంచి ఎక్కడి నుంచి అదే కుప్పలోంచి ఇంకో 10 గ్రాములు తీసుకుంటూ కూడా మొదటి దాంట్లో ఎంత సల్ఫర్ ఉందో అంతే సల్ఫర్ కలిసి ఉంటుంది. అంత యూనిఫామ్ మిక్సర్గా చేస్తారు. గాట్ మీ? ఇప్పుడు ఈ రెండు కలిపి ఎంత అయింది చెప్పండి, టోటల్ 100 చెప్పండి అందరూ, ఎంత అర్థం చేసుకోండి అన్న. 100 గ్రాములు ఉంది కదా,
ఇందులోపల ఒరిజినల్ సల్ఫర్ ఎంత ఉంది? 1% ఉంది కదా, అంటే 1/100. కరెక్టా? కరెక్టా కదా? అంటే 100 గ్రాముల్లో ఎన్ని గ్రాములు కలిసినాయి? 1 గ్రామే కలిసింది. కరెక్టేనా? అందరికి అర్థమవుతుందా? అర్థం కావట్లేదు నీకు? అర్థం అవ్వలేదా? నీకు కూడా అర్థం లేదమ్మా? అచ్చా, సారీ, ప్లేసా? పర్సెంట్ ఏమన్నారు? బేసా? బేస్ అంటే ఏదైనా కావచ్చు. బేస్ అంటే వాటర్ తీసుకోవచ్చు. నేను గ్రాములు అన్నా కాబట్టి వాటర్ కాదు, అది ఒక ఇనర్ట్ మెటీరియల్ ఏదైనా తీసుకుంటారు. సామాన్యంగా దీంట్లో షుగర్ ఆఫ్ మిల్క్ అని వాడతారు. పంచదార పొడి అనుకోండి దానికి. ఓకే, ఏదో మందు కానట్టు పదార్థాన్ని ఒకటి తీసుకున్నాం, XYZ ఏదైనా పర్వాలే, దాంట్లోపల 1 గ్రామ్ సల్ఫర్ని కలిపేసి మొత్తం మిక్స్ చేస్తే టోటల్ నా దగ్గర ఎంత ఉంది ఇప్పుడు మెటీరియల్? 100 గ్రాముల మెటీరియల్ ఉంది నా దగ్గర. ఇందులోపల ఈ 100 గ్రాముల మెటీరియల్ లోపల 1 గ్రాము అసలు సల్ఫర్ కలిసింది. దీన్ని ఏమంటారు తెలుసా? S1 అంటారు. అంటే సల్ఫర్ 1 అంటారు దీన్ని. అర్థమైందా? అంటే సల్ఫర్ 6, 30 లాగా దీన్ని సల్ఫర్ 1 అంటారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ స్టెప్లో 1 గ్రామ్ ఆఫ్ సల్ఫర్ 1 తీసుకుంటా. తీసుకొని దాంట్లో 99 గ్రామ్స్ బేస్ కలిపాను. ఇది మళ్ళీ ఇందాట్లానే బాగా మిక్స్ చేసేసాను. చేస్తే దీంట్లోపల టోటల్గా 100 గ్రామ్స్ ఉంది నా దగ్గర మళ్ళీ, అంతే కదా? దీంట్లో సల్ఫర్ ఎంత ఉంది? ఒరిజినల్ సల్ఫర్ ఎంత ఉంది? S1లో 1/100 ఉంది. ఇది S2, దీన్ని S2 అంటారు. ఇలా చేసిన దాన్ని S2 అంటారు, రైట్? S2లో ఎంత ఉంది అంటే 1/100/100. కరెక్టేనా కదా? ఎందుకు ఈ 1/100 అంటేనేమో S1, అందులో 100th, అందులో 100వ భాగం ఉంది. అర్థం కాకపోయినా అర్థం కానో లేకపోతే తలకాయ ఊపుతాడు. అసలు అర్థం కాలేదు పక్కా అన్నమాట వాడికి. ఇది సిమ్టమ్. అంటే మనం హోమియోపతి మందులు వేసేటప్పుడు చూస్తాం ఇవన్నీ. వాడికి అసలు అర్థం కాకపోతే అంటాడు. వాడిని లేపి అడిగితే ఏం సార్ అడిగింది అస్సలు అర్థం కాదు పక్కా. అది వాడు మామూలుగా వినేవాడు ఎట్లబ్బా అని ఇట్లా ఆలోచిస్తుంటాడు. వాడికి అర్థమవుతుంది అంటుంటాడు, అసలు అర్థం కాలే. అలాంటి బ్యాచ్ ఉన్నారు ఇక్కడ, లేపుతా కావాలంటే. ఇది అర్థమైందా? బాగా గట్టి తలకాయ ఊపారు ఎవరన్నా? ఓకే, ఇది సల్ఫర్ 2 అనుకో. కొంచెం అర్థమవుతుంది, కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. ఇందులో ఒరిజినల్ సల్ఫర్. ఒకవేళ నా దగ్గర సల్ఫర్ 2లో నుంచి 1 గ్రామ్ సల్ఫర్ని బయటికి లాగాలనుకుంటున్నాం, అప్పుడు ఎన్ని గ్రాములు కావాలి సల్ఫర్ 2 నా దగ్గర? మ్యాథమెటిక్సే మరి ఇది. ఇక్కడ చూడండి, 1/100/100 అంటే ఎంత? ఈజీ కోల్డ్ ఎంత? 1/10,000. అంతేనే కదా లెక్కలు? 1/100/100 అంటే ఎంత? 1/10,000. 10,000 గ్రాముల మొత్తం బేస్ నా దగ్గర ఉంటే, బేస్ అంటే మొత్తం మిక్సర్ నా దగ్గర ఉంటే, దాంట్లో 1 గ్రామ్ సల్ఫర్ కలిసింది యూనిఫామ్గా. క్లియర్? బాగా తలకపోయారా? ఇదే మోసం చేసుకోకూడదు. అర్థం కాకపోతే అర్థం కాలేదు చెప్పు బిడ్డ అని అడగాలి. అప్పుడే మనం, ఎందుకంటే ఇంత సమయాన్ని వెచ్చించుకొని ఏం అర్థం కాకుండా ఇంటికి పోతే దండగా మన జీవితం. అండ్ పొటెంటైజేషన్ ఇంత క్లియర్గా కాలేజీలో ఎవరు నేర్పడు. ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్, ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం చెప్పండి ఎవరన్నా పిల్లలు? S2 తీసుకొని దాంట్లో ఏం కలపాలి? ఇదేమొస్తుంది అప్పుడు? S3. ఇందులోపల ఎంత సల్ఫర్ ఉండొచ్చు ఒరిజినల్గా? 1/10,000/100 అంటే ఎంతైంది ఇది? ఒక 3, 4, 5 సున్నాలు, 6 సున్నాలు అంటే 10 lakhs. అంటే 10 లక్షల గ్రాములు
సల్ఫర్ 3 అనే పదార్థం నా దగ్గర ఉంటే దాంట్లో 1 గ్రామ్ సల్ఫర్ కలిసింది. అర్థమైందా లేదా? ఒరిజినల్ సల్ఫర్ 10,000 గ్రాములు సల్ఫర్ 3లో ఒరిజినల్ 1 గ్రామ్ సల్ఫర్ కలిసిపోయింది. అవునా? ఇక నెక్స్ట్ వేస్తే మొదలు ఒకటి వేద్దాం. ఇంకొకటి ఇప్పుడు మీరే చెప్పాలి. హాఫ్ S3 తీసుకోవాలి ప్లస్ 99 గ్రామ్స్ బేస్ దట్ ఈజ్ ఈక్వల్ టు S4. అంటే ఇందులో ఎంత ఉంది చెప్పండి? $10 crores. అంటే 7 సున్నాలు పైన 8 సున్నాలు పెట్టాలి. అంతేనా? అంటే 10 కోట్ల గ్రాముల సల్ఫర్ 4 కుప్ప ఉంటే నాకు దాంట్లో ఆ కుప్పలో ఒరిజినల్ సల్ఫర్ ఎంత ఉంటుంది? 1 గ్రామ్ ఉంటుంది. ఇలా అట బహుశా 15 సార్లు 20 సార్లు చేసుకుంటూ పోతే ఒక భూమి ఉందే మన భూమి, ఈ భూమి అంత కుప్ప ఉంటే అందులో 1 గ్రామ్ కలుస్తుందట. 11 times 12 times ఉంది అది లెక్క. అయితే ఇప్పుడు మీరు చెప్పండి పిల్లలు, ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయి మందులు? S1 ఉంది, S ఉంది, S వదిలేసేయండి, S కన్నా మందు కాదు కదా అది. S1 ఉంది, S2 ఉంది, S3 ఉంది, S4 ఉంది. ఇందులో ఏది పవర్ఫుల్ మందు? నువ్వు చెప్పి ఏది పవర్ఫుల్ చెప్పినా? S1. ఓకే, కరెక్టే. ఎందుకు S1? ఎందుకు S1? అంటే S1 సల్ఫర్ ఎక్కువ ఉంది S1లో కాబట్టి అది పవర్ఫుల్, అంతే కదా ఉద్దేశం? అంతేనా నువ్వు చెప్పింది కూడా? అయితే హోమియోపతి ప్రకారంగా S4 పవర్ఫుల్. అయితే గమ్మత్ చూడండి, ఇప్పుడు మనం 4 times చేసాం. S4 మందు అమ్ముతారా? మీకు లేరు. ఏముంటుంది? మినిమం 6 ఉంటుంది. అంటే ఇంకో 2 సార్లు చేయాలి మనం. చేస్తే ఆ 10 కోట్ల పక్కన ఇంకో 2 సున్నాలు, ఆ పక్కన ఇంకో 2 సున్నాలు, ఇంకొక 4 సున్నాలు యాడ్ చేయాలి. అంత పొడుగు సరిపోవట్లేదని ఆపే. ఆ పైన అలా 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 చేసుకుంటూ 30 times 200 times ఏమేమి ఉంటాయి పొటెన్సీస్ ఇందులో? 6, 30, 200, 1000 అంటారు. 1M అంటే 1000, M అంటే రోమన్ లెటర్ అనమాట. వినండి జాగ్రత్తగా. 10M అంటే 10,000, 50M అంటే 50,000, CM అంటే 100,000 అంటే 1 lakh. అంటే 1,00,000 సార్లు ఇట్లా చేయాలి ఒకే గ్రామ్తోని. ఇక అసలు చూడండి ఎలా ఉంటుందో. మరి ఎలా పనిచేస్తుంది ఈ మందు? చాలామంది శాస్త్రజ్ఞులు కానీ చాలామంది ఏం చెప్తారంటే అసలు ఇందులో మందే లేదు, నా పొంద ఉట్టిదే, ఇందులో ఇదే ఇచ్చేది నాకైతే అసలు ఏమీ లేదు, ఉట్టిదే వీడు మందేసుకున్నాడనే ఫీలింగ్ వల్ల వీడికి తగ్గుతుంది తప్ప ఇది మందు కాదు అని వాడు చాలామంది అంటుంటారు. ఇలాగే ఒకసారి నా దగ్గరికి అది ఏదో 2000 సంవత్సరంలోనో హిందూ పేపర్లో పెద్ద ఎడిటోరియల్ వచ్చింది. హోమియోపతి ఈజ్ నథింగ్ బట్ ప్లాసిబో అని వచ్చింది. ఈ మధ్యన కూడా చాలా వచ్చి అప్పట్లో అది పెద్ద న్యూస్ అనమాట. అందులో హిందూ పేపర్ అంటే చాలా వాల్యూ ఉండేది ఆ రోజుల్లో. వచ్చేవరకు నా దగ్గర ఒక టీచర్ ఒక ఆవిడ అది పట్టుకొని వచ్చింది. ఏంటి సార్ ఇన్ని రోజు మీరు మందు వాడుతున్నాను, మీరు ఇస్తున్నారు మందులు, ఫ్రీగా ఇస్తాను వాడతాం, మీరు అందరూ ఏం మందులు ఉండదుగా ఒత్తిదే ఆడే మీరు అన్నది. అలా కాదమ్మా ఇట్లా అన్నా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంతసేపు ఆవిడకి అన్సాటిస్ఫాక్షన్ వెళ్ళిపోయింది. దేవుడి దేవల్ల ఆమెకు అదే రోజు రాత్రి విపరీతం చలి జ్వరం వచ్చింది. 9 వచ్చింది చలి జ్వరం. వస్తే మళ్ళీ వచ్చింది నా దగ్గరకే వచ్చి, సార్ నాకు చలి జ్వరం వచ్చింది అన్నది. అయితే నేను అన్నా, సరే మరి మీకు చలి జ్వరం వచ్చింది, ఈ చలి జ్వరం వస్తుంది పోతుంది, ఈ లక్షణాలు దేనివండి? మలేరియా అండి అన్నది. మరి మలేరియా మీలో మలేరియా అంటే ఉట్టిగా లోపల ఏదైనా క్రిమి వస్తేనే కదా మలేరియా ఉండేది. మలేరియా పారాసైట్ లోపల ఉంటేనే మలేరియా లక్షణాలు వస్తాయి కదా. మరి మీకు ఇలా వచ్చినాయి, ఇప్పుడు నేను ఉట్టి మంది ఇస్తా, తగ్గుతుందా? ఉట్టి మీద తగ్గదు, చూద్దామండి. మంది ఇచ్చాం ఆమెకి, ఆ లక్షణాలను బట్టి మంది ఇచ్చాం. పొద్దునకే తగ్గిపోయింది. వచ్చింది మళ్ళీ ఆవిడ, తగ్గింది కదా. మరి ఎలా తగ్గింది? తగ్గింది అనుకుంటే తగ్గిందా, మందు వల్ల తగ్గిందంటే మందు వల్ల తగ్గింది. ఎలా తగ్గింది అంటే ఇదనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే మందు ఇక్కడ మనకి ఇది పొటెంటైజేషన్ క్లియర్గా అర్థమైందండి మీ అందరికీ కూడా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే అసలు ప్రపంచంలో ఇది తెలిసిన తర్వాత, అంటే మీరంటే ముందు కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకు ఇది చూసిన తర్వాత మాత్రం అసలు ఇంకా
ఈ సృష్టిలో ఏమి తెలుసుకునే పని లేదని అనిపించింది. అంత గొప్ప శాస్త్రం పొటెంటైజేషన్ అనేటువంటిది. అయితే ఒకసారి అది పెట్టేవా, ఇంకో 5 minutesలో చేద్దాం బంద్. ఇందులో ఇది చూస్తే ఒకసారి మీరు జాగ్రత్తగా, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం వాడేటువంటి 0 to 6 పొటెన్సీ ఫిజికల్ ప్లేన్ మీద రోగాలు ఉన్నప్పుడు ఈ పొటెన్సీ వాడాలి. ఉదాహరణకి శరీరం మీద దెబ్బ తగిలింది, ఏదైనా నొప్పి తగిలింది, అప్పుడు అంటే ఒక ఫిజికల్ ప్లేనే ఇన్వాల్వ్ అయి ఉన్నది అక్కడ అన్నప్పుడు ఈ పొటెన్సీ వాడతారు. ఎందుకు? 0 to 6లో కనీసం కొంత ఫిజికల్ మ్యాటర్ అందులో ఉన్నది. అది మీరు చూసినటువంటి ఇందాక డైల్యూషన్లో, డైల్యూషన్ అంటారు దీని కదా, తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం డైల్యూషనే. దాన్ని డైల్యూట్ చేసిన కొద్దీ ఏమవుతుంది, దాని పవర్ పెరుగుతుంది. లెస్సర్ ద మెడిసిన్ డీపర్ ద యాక్షన్ అంటారు దీని ప్రిన్సిపల్ని. ఏమంటారు? లెస్సర్ ద మెడిసిన్ డీపర్ ద యాక్షన్. డీపర్ అంటే అర్థం ఏమిటి? లోపలికి, లోతుల్లో పనిచేస్తుందని అర్థం. అలాగే ఇందాక కథలో అక్కడ ఏం చేశాడు ఆయన? సిమిలర్ కండిషన్స్ సృష్టించాడు ఆయన. దాని అందుకనే లా ఆఫ్ సిమిలర్స్ అంటారు. హోమియోపతి స్పెల్లింగ్ కూడా మనం రాసేటప్పుడు HOMOEO రాయాలి. HO రాయకపోతే అదేమవుతుంది, హోమియోపతి అంటే అది లా ఆఫ్ సేమ్ కింద వచ్చేస్తుంది, దాని మీనింగ్ మారిపోతుంది. చాలామంది బతకానికి ఓ రాయారు, అసలు హోమియోపతి మీద విలువ వాడికి దాని విలువ లేదనమాట. సో ఇది తర్వాత సెన్సెస్ అండ్ సెన్సోరియం అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒకడికి జ్వరం వచ్చింది, దాంతోపాటు వాడికి ఒళ్ళు మంటలు పుడుతోంది, జ్వరం కాదు దెబ్బ తగిలింది, తాను అక్కడ ఒళ్ళు మంటలు నొప్పి పుడుతోంది బాగా అన్నప్పుడు ఏమైందంటే కొంచెం దీనికంటే లోతుగా ఇంకో ఇబ్బంది కూడా కనపడుతోంది, ఇంకొంచెం లోతు ప్లేన్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఒక ఓన్లీ దెబ్బ తగలటమే కాకుండా వాడికి దాంతోపాటు కొన్ని లక్షణాలు, మంటలు, పోట్లు ఇలాంటివన్నీ అనిపిస్తున్నాయి. అలాంటప్పుడు 6 to 30 పొటెన్సీ వేయాల్సి వస్తుంది వాడికి. ఆ తర్వాత జ్వరం కూడా వచ్చేసింది వాడికి ఆ దెబ్బ వల్ల. అంటే ఏమైంది, వైటల్ ప్లేన్ కూడా ఇన్వాల్వ్ అయింది, జ్వరం వచ్చేసింది, వైటల్ ప్లేన్ ఇన్వాల్వ్ అయిపోయింది. అందుకని వైటల్ ప్లేన్ సరి చేయాలి అంటే డిసీజ్ ఎక్కడ దాకా వెళ్ళింది, ఇప్పుడు వైటల్ ప్లేన్ దాకా వెళ్ళింది. సో కాబట్టి ఏ మెటీరియల్ వాడాలి మనం అంటే వైటల్ ప్లేన్ కరెక్ట్ చేసే మెటీరియల్ వాడాలి. సో అందుకని అప్పుడు ఏం చేస్తామంటే 30 to 200 పొటెన్సీ వాడతాం. ఇందాక ఆ పిల్లాడు ఉన్నాడు, మన పిల్లాడు IIT పిల్లాడు, వాడికి ఏ పొటెన్సీ వేయాలి వాడికి? ఇది 1M to 10M పొటెన్సీ పడాలి వాడికి. పడితే అప్పుడు ఏమవుతుంది, సల్ఫర్లో ఉన్నటువంటి ఇంతకీ అప్పుడు ఏమవుతుందంటే వాడికి బెటర్ అవుతుంది. ఇంతకీ ఏమవుతుంది అసలు, ఎలా ఇది ఎలా వచ్చింది అని ఒకటి చెప్పుకొని ఆపేయచ్చు. ఇక్కడ మనం డైల్యూట్ చేసుకుంటూ వెళ్తాం చూసారా, ఇందాక మందుని ఏం చేస్తాం, తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, అలా మనం 6 times తగ్గించినప్పుడు దాంట్లో ఉన్న ఫిజికల్ ప్లేను యాక్టివ్గా ఉంటుంది. ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు 30 times తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు దాని సెన్సెస్ అండ్ సెన్సోరియం అనే ప్లేన్ యాక్టివేట్ ఉంటుంది. యాక్టివేట్ అంటే ఫిజికల్ మ్యాటర్ వెళ్ళిపోయి అది యాక్టివేట్ అవుతుంది. అంటే ఆ మ్యాటర్ మాత్రం మిగిలిపోయి ఉంటుంది దాంట్లో సల్ఫర్ది. ఇంకా డైల్యూట్ చేయంగా దాని మెంటల్ ప్లేన్ మ్యాటరే అవుటర్ లేయర్లో ఉంటుంది. ఉదాహరణకి మీకు ఉల్లిపాయలు చూపించాం కదా, ఆ ఉల్లిపాయలు లేయర్లు పీకుతా ఉంటే లోపల లేయర్ ఇప్పుడు యాక్టివేట్ అయినట్టుగా, మళ్ళీ ఇంకా లేయర్లు పీకితే ఆ లోపల లేయర్ యాక్టివేట్ అయినట్టుగా ఆ మెటీరియల్ది ఏదైతే ఇంటలెక్చువల్ మ్యాటర్ ఉందో ఆ మెటీరియల్ది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే 1000 times కనుక దాన్ని డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ మెటీరియల్ యొక్క ఇంటలెక్చువల్ ప్లేన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి అది వేసినప్పుడు మన ఇంటలెక్చువల్ ప్లేన్ అనే మ్యాటర్ మీద వెళ్ళి అది పనిచేయగలదు. ఇది డైల్యూషన్ వల్ల వచ్చేటువంటి మెడిసినల్ సిస్టమ్ అదనమాట. అందుకని అలా మందులు ఆ పనిచేస్తాయి. అట్లా లవ్ ప్లేన్, ఆ లవ్ ప్లేన్ అంటే ఉదాహరణకి ఏంటంటే కొంతమంది ఎగ్జాంపుల్, ఒకడు ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే కొంతమంది ఉంటారు రోజుకోసారి ఆత్మహత్య చేసుకుంటారు, నేను చస్తా ఇవాళ కొనకపోతే ఆయన ఊరికి బెదిరిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు కాదు, నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని మనస్తత్వం కలిగిపోయి కొంతమంది ఉంటారు. అంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే ప్రేమలో అన్నిటికంటే బాగా ముఖ్యమైనది ఏంటంటే మన మీద మనకు ప్రేమ ఉండగలగటం. అందుకే కదా ఇప్పుడు కంటి మీద వాళ్ళతో టక్కని ఇట్లా అంటాం, మన మీద మనకి ప్రేమ ఉండాలి కదా. సో మన మీద మనకే ప్రేమ పోయింది అంటే అర్థం హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లవ్ ప్లేన్ డిస్ట్రక్షన్ అంటారు దాన్ని. ఇప్పుడు వేరే వాడిని తిట్టాడు కొట్టాడు వాడి మీద ప్రేమ లేదంటాం సెకండరీ ఇష్యూ. వాడి మీద వాడికే ప్రేమ లేదు అంటే వాడిది హయ్యెస్ట్ లెవెల్లో లవ్ ప్లేన్ దెబ్బతిన్నది. అలాంటి వాడికి ఈ పొటెన్సీస్ వేయాల్సి వస్తుంటుంది. కాకపోతే అమ్మా
అది కొంచెం అదే చెప్పబోతాను జస్ట్ ఇప్పుడు నేను. అది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి అరే వాడిని 2 బీకి రారా అన్నాం, ఎగ్జాంపుల్ ఎవరితోనో. వాడి చేతిలో ఎప్పుడు చెప్పానంట ఆ మాట, వాడి చేతిలో అప్పుడు ఒక జబర్దస్త్లో కొట్టుకుంటారు సరే, అలాంటిది ఏదో ఉందట. సో అట్లాంటిదో 2 బీకమన్నాడు. ఈసారి వాడి చేతిలో లాఠీ ఉంది, మామూలు నేను లేకపోతే 2 బీకి రారా అన్నాం. వాడు అదే ఫోర్స్తో వీడిని కొట్టాడు అనుకోండి, ఇంతకుముందు వాడి చేతిలో మెత్తడిది ఏదో ఐటమ్ ఉంది, దాంతో 2 బీకాడు, ఏం కాదు మనకి. ఇప్పుడు వాడి చేతిలో ఇనప రాడు ఉంది, అదే ఫోర్స్ పెట్టి దాంతో కొట్టాడు అనుకోండి, మనకేమవుతుంది? తలకాయ పగిలిపోతుంది కదా. సో కాబట్టి ఆ రేంజ్ ఏంటంటే మందు యొక్క పవర్ని బట్టి కూడా ఆధారపడి, కొన్ని మందులు మన మీద చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి, ఘాటుగా అంటే ధీటుగా పనిచేస్తాయి అనమాట. అటువంటి మందును బట్టి ఆ పొటెన్సీ కూడా ఆధారపడి ఉంటుంది. ఓన్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం మనం చెప్పుకున్నాం. ఒక మందుకి కొన్ని మందులు, ఉదాహరణకి సల్ఫర్ అనే మందే కనుక అయితే అది 6 పొటెన్సీలోనే వేరే మందులు 200 పొటెన్సీలో పనిచేసి అంత పనిచేయగలుగుతాయి. అయితే ఆ రేంజ్ ఇచ్చేది ఎందుకంటే ఆ రేంజ్ వాళ్ళకి ఎంత పాడైపోయింది అనేది మనం అర్థం చేసుకుంటాం సిమ్టమ్స్ని బట్టి. ఆ సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి? కే షీట్లో పొద్దునప్పుడు చెప్తాను మనకి. ఆ కే షీట్ రైటింగ్ని బట్టి వాళ్ళు మనకి చెప్పారు కదా, ఆ చెబుతున్నటువంటి విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళకి ఎంత ఇందులో ఏ ప్లేన్లో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది అని అర్థమవుతుంది. అర్థమై ఆ ప్లేన్లో ఉన్నటువంటి మందు సిమిలిబా అంటారు మళ్ళీ దాన్ని, అంటే ఆ సిమిలర్ కండిషన్ క్రియేట్ చేయగలిగేటువంటి దాన్ని అప్లై చేస్తారు దాని మీద. అంటే ఆ టాపిక్ మనం చెప్పుకోలేదు. ఇది ఎందుకు నేను చెప్పానంటే పొటెంటైజేషను ఇక్కడ కూడా మనం చూస్తే మనం చెప్పుకునే హీలింగ్స్, వైబ్రేషన్స్ అలాంటివి ఇక్కడ కూడా వర్కౌట్ అవుతున్నాయి. మనం ఇక్కడ హోమియోపతి మందు వేసినా సరే, ఇక్కడ రేడియానిక్స్లో మందు వేసినా సరే, ఏం చేసినా సరే ఇవన్నీ కూడా మన ఫిజికల్ ప్లేన్ కంటే హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి మ్యాటర్ మీదే పనిచేస్తున్నాయి అనమాట. అది చెప్తాం కాబట్టి ఈ టాపిక్ ఒకటి నేను మీకు చెప్పాను బేసిక్గా. ఇంకేమైనా డౌట్ ఉంటే రేపు ఒకసారి అడగండి, వాళ్ళు ఆలోచించి. ఆపేసావా? ఇందులో మాస్టర్ గారిది ది ఎలక్ట్రాన్ అనే ఒక లెక్చర్ ఉంది. ది ఎలక్ట్రాన్, ఈకే గారు ఎలక్ట్రాన్ మీద కూడా లెక్చర్ ఇచ్చారు. ఆయన చదువుకుంది ఏంటి? తెలుగు, ఎంఏ తెలుగు, పిహెచ్డీ చేస్తే తెలుగులో ఆయన ఎలక్ట్రాన్ మీద లెక్చర్ ఇచ్చారు. అది ఎలా ఇచ్చారంటే ఎలక్ట్రాన్ కలిపెట్టినప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట, అలాంటివి ఇచ్చారు దాంట్లో పాయింట్స్. ది ఎలక్ట్రాన్ అనే లెక్చర్ ఉంది మాస్టర్ గారిది, అవి వినొచ్చు. వింటే చాలా విషయాలు ఇలాంటివి అర్థమవుతాయి మనకి. వాస్తవ